గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సో సెషన్స్ ఇప్పటి నుంచి టెరాఫార్మ్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే. సో ఈ ఈ కొంచెం ఫేస్ ఏంటంటే కొంచెం ఇప్పటి వరకు కొంచెం ఈజీగా అనిపించిండొచ్చు. బట్ ఇప్పటి నుంచి కొంచెం ఈజీగా అనిపించకపోవచ్చు. బట్ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది మీరు చేసే కొద్దీ. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ టెరాఫార్మ్ అనేది. ఎందుకంటే మెయిన్ ఇంటర్వ్యూస్ లో ఫస్ట్ అండ్ వెరీ వెరీ 2 టాపిక్స్ చెప్పాలంటే టెరాఫార్మ్, డాకర్ అండ్ క్యూబర్నెటిస్. ఈ 2 మిమ్మల్ని టెస్ట్ చేస్తే ఇక వేరే ఏమి క్వెషన్స్ అడగాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. మేబీ ఒక 20 డేస్ అలా పట్టొచ్చు. ఓకే. సో ఈ 20 డేస్ లో మీరు ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి మీకు కుదిరితే. అండ్ ఎప్పుడైనా అవసరం అయితే లీవ్స్ పెట్టుకోవడానికి కూడా ఆలోచించొద్దు. ఓకే. ప్రెజెంట్ వర్క్ లో 20 డేస్ చాలా ఫోకస్డ్ గా ఉండండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కానీ మీరు మిస్ చేశారంటే, ఇక్కడ కానీ మీరు లాస్ట్ అయ్యారంటే ఇక మళ్ళీ మీరు చేయడం చాలా కష్టం అవ్వచ్చు. ఓకే. కొంచెం ఫోకస్డ్ గా ఎక్కువ టైం స్పెండ్ చేయండి. అండ్ చేసే కొద్దీ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయరో అప్పుడు ఇంకా ఇంకా టఫ్ అయిపోతుంది. సరే, ఇప్పటి వరకు మనం ఒక చిన్న రీక్యాప్ వేసుకుందాం. సో లైనెక్స్ సర్వర్స్. సో ఇంకా అన్ని డెవాప్స్ ఇంజనీర్ అన్నాక మనం ప్రతిరోజు సర్వర్స్ తో వర్క్ చేయాలి కాబట్టి ఓకే. సో ఖచ్చితంగా ఇంకా లైనెక్స్ అనేది నేర్చుకోవాలి. అది నేర్చుకున్నాం. ఇంటర్మీడియట్ లెవెల్ నేర్చుకున్నాం. మోర్ దాన్ ఇనఫ్ డెవాప్స్ ఇంజనీర్ గా. ఓకే. ఇంకేమైనా పెద్ద పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అవి లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళు డీల్ చేస్తారు. మనకు అవసరం లేదు. సో దీని తర్వాత 3-tier ఆర్కిటెక్చర్ నేర్చుకున్నాం. 3-tier ఆర్కిటెక్చర్ ఎందుకు స్పెషల్ గా ఫోకస్ చేసామంటే ఇప్పుడు వరల్డ్ లో ఉండే అప్లికేషన్స్ అన్ని వెబ్ అప్లికేషన్సే. అవి ఆండ్రాయిడ్ యాప్స్ అయినా, ఐఓఎస్ యాప్స్ అయినా, వెబ్ అప్లికేషన్స్ అయినా అన్ని 3-tier ఆర్కిటెక్చర్ బేస్ అయ్యే ఉంటాయి. ఎవరు ఇప్పుడు డెస్క్టాప్ అప్లికేషన్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి 3-tier ఆర్కిటెక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేర్చుకున్నాం. అండ్ సర్వర్స్ లోపల ఆటో మాన్యువల్ గా మనం చేయకూడదు కాబట్టి దట్ ఈస్ నాట్ రికమెండెడ్ వే కాబట్టి మన స్క్రిప్టింగ్ ద్వారా షెల్ స్క్రిప్టింగ్ నేర్చుకున్నాం. సో షెల్ స్క్రిప్టింగ్ లో మొత్తం ఏ స్క్రిప్టింగ్ అయినా నేను చెప్పేది ఎప్పుడూ సేమ్ వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్. ఓకే. సో ఇవే అది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అయినా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఇదే ఉంటుంది. అండ్ దీని తర్వాత షెల్ స్క్రిప్టింగ్ లో స్కేలబిలిటీ అనేది తక్కువ కాబట్టి అండ్ లార్జ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఎట్ ఏ టైం మనం డీల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి మనం ఈవెన్ టు యాన్సిబుల్. యాన్సిబుల్ ఇంకొంచెం ఈజీగా ఉంటుంది కంపేర్ టు షెల్ స్క్రిప్టింగ్. మనం కాన్ఫిగరేషన్స్ ని చాలా ఈజీగా ఆటోమేట్ చేయొచ్చు. ఓకే. సో అదొక అడ్వాంటేజ్. సో ఇప్పటి వరకు మనం ఇవన్నీ నేర్చుకున్నాం. సో ఇవన్నీ ఏంటంటే లైక్ కన్సిడర్ మనం క్లౌడ్ ఫీచర్స్ అనేది యూజ్ చేసామా? నేను సర్వర్స్ ని క్లౌడ్ లో క్రియేట్ చేసి ఉండొచ్చు. బట్ మీకు ఒక ఐపీ అడ్రస్ నేను ఇస్తే అది క్లౌడ్ లో ఉందా, ఆన్ ప్రిమైస్ లో ఉందా అనేది మనకు అనవసరం. మనం ఆ ఐపీ అడ్రస్ కి కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా, ఆ సర్వర్ కి కనెక్ట్ అవ్వగలుగుతున్నామా లేదా, ఇంతవరకు మనం చేసింది అది. నేను క్లౌడ్ లో క్రియేట్ చేసినా కూడా సర్వర్స్ ని యూ కన్సిడర్ దమ్ యాజ్ ఆన్ ప్రిమైస్. క్లౌడ్ ఫీచర్స్ అంటే ఏంటి అసలు? ఆటోమేటిక్ గా సర్వర్స్ క్రియేట్ అవ్వడం, ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వడం, స్కేలబిలిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఆటోమేటిక్ గా మనం క్రియేట్ చేయగలగడం, దట్ ఈస్ అ క్లౌడ్ థింగ్ అనమాట. ఓకే. జస్ట్ సర్వర్స్ ని క్రియేట్ చేస్తే మనం క్లౌడ్ నేర్చుకున్నట్లు అయిపోదు. అండ్ రావ్ 53 ఇవన్నీ మనం మాన్యువల్ గా చేసాం. ఆన్ ప్రిమైస్ లో కూడా మీకు సర్వర్ కావాలి అంటే VMware యూస్ చేసుకొని మీకు 1 or 2 minutes లో మీకు సర్వర్ క్రియేట్ చేసి ఇచ్చేయచ్చు. ఓకే. రికార్డ్స్ కూడా అప్డేట్ చేయొచ్చు ఆటోమేటిక్ గా. బట్ అసలైన క్లౌడ్ ఫీచర్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం ఇక నుంచి. ఓకే. సో దట్ ఈస్ త్రూ టెరాఫార్మ్. సో ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ అ కోడ్. ఓకే. సో ఇప్పటి వరకు నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని చాలా లైట్ గా క్రియేట్ చేశాను. నేను క్రియేట్ చేసిన ఓవరాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటి? మాక్సిమం EC2 ఇన్స్టెన్సెస్, రావ్ 53 రికార్డ్స్ ఆర్ ఐఆమ్ యూజర్స్. ఇంతే నేను క్రియేట్ చేసింది. ఇవన్నీ బేర్ మినిమం అనమాట. ఇదంతా డిఫాల్ట్ కిందికి వస్తుంది. ఇది జస్ట్ మనం ప్రాక్టీస్ కోసం చేసాం తప్ప రియాలిటీలో ఇలా ఇలా చెయ్యము. ఓకే. సో రియాలిటీలో చాలా చేస్తాం. ఆ చాలా అనేది ఏంటో ఇప్పటి నుంచి ఇక్కడ నేర్చుకుంటాం మనం. సో ప్రాబ్లమ్స్, మాన్యువల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ప్రాబ్లమ్స్. సో ఎవ్రీథింగ్ ఐఎమ్ డూయింగ్ ఇన్ కన్సోల్ కదా. సో కన్సోల్ లో ఉన్నప్పుడు మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వేరే వాళ్ళు వెళ్ళి దాన్ని
అన్ఎక్స్పెక్టెడ్ గా బై మిస్టేక్ కొన్ని చేంజెస్ చేస్తారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్లికేషన్ డౌన్ అవుతుందా లేదా? If someone edit wrong, then application will down. సో ఇప్పుడు అప్లికేషన్ డౌన్ అయిందని అర్థం చేసుకొని, మళ్ళీ ఎక్కడ మిస్టేక్ అయిందో తెలుసుకొని, మళ్ళీ దాన్ని కరెక్ట్ చేయడానికి టైం పడుతుందా? లైక్ మేబీ అట్లీస్ట్ 30 minutes to 1 hour అనుకుందాం. సో దిస్ ఇస్ అప్లికేషన్ రీస్టోర్ బ్యాక్ టు ప్రీవియస్ స్టేజ్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. ఇది చాలా పెద్ద ఇష్యూ కదా. 1 hour మన సర్వీసెస్ డౌన్ ఉందంటే ఎంత బిజినెస్ లాస్ అయిపోయి ఉంటాం. సో ఇదొక ప్రాబ్లం మాన్యువల్ గా చేసేప్పుడు. ఓకే, నెక్స్ట్ మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డే బై డే పెంచుకుంటూ వెళ్తాం. మన ఎక్స్పెన్స్ అనేది కూడా ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ యాన్సిబుల్ కానీ ఇవన్నీ ఎందుకు నేను ఇక్కడ పెట్టాను అంటే, సో ఐ కెన్ ట్రాక్. సో ఇక్కడ చూస్తే మీరు మొత్తం 5 days బ్యాక్ నేను ఏం చేశాను, 5 days బ్యాక్ నా సిచ్యువేషన్ ఏంటి అనేది నేను ఈజీగా ట్రాక్ చేయొచ్చు కదా. లైక్ ఈ కమిట్స్ ని చూసుకుంటే ఫస్ట్ ఈ స్టేజ్ లో ఏముంది అనేది మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు. ఓకే, బ్రౌజ్ రిపోజిటరీ అట్ దిస్ పాయింట్ అంటే 5 days బ్యాక్ నా కోడ్ ఎలా ఉంది అనేది ఇక్కడ నేను చూడొచ్చు. చూడండి, కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కూడా. సో వాట్ ఈస్ దిస్ కాల్డ్? ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్ వర్షన్స్ యూస్ చేస్తున్నాము. ఆండ్రాయిడ్ యాప్ వర్షన్స్ యూస్ చేస్తున్నప్పుడు అందరికీ కొత్త వర్షన్ పర్ఫెక్ట్ గా రన్ అవ్వదు. ఓకే, పాత మొబైల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రీవియస్ వర్షన్స్ ఉండాల్సిందే కదా. సో అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ యువర్ అప్లికేషన్ వాస్ అట్లీస్ట్ 1 year ago. 1 year ago మీ అప్లికేషన్ ఏ స్టేజ్ లో ఉంది అనేది తెలుసుకోవాలి మనం ఫర్ ట్రాకింగ్. దిస్ ఇస్ కాల్డ్ వర్షన్ కంట్రోల్. నేను మాన్యువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేస్తే ఇది రాదు కదా, వర్షన్ కంట్రోల్ అనేది. సో ఖచ్చితంగా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కోడ్ ద్వారానే క్రియేట్ చేయాలి. నెక్స్ట్ కన్సిస్టెంట్ ఇన్ఫ్రా. సో మనందరం ఏం చేస్తాం, ప్రొడక్షన్ ని మాత్రమే సీరియస్ గా తీసుకుంటాం. ఇంకా డెవ్ కానీ క్యూఏ కానీ యూఐటీ కానీ ఇవన్నీ మన కంట్రోల్లో ఉండే ఎన్విరాన్మెంట్సే కదా అని చెప్పి వాటిని చాలా లైట్ తీసుకుంటాం. బట్ ప్రాబ్లం ఏమొస్తుంది, వర్కింగ్ ఇన్ డెవ్ నాట్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్. డెవలప్మెంట్ లో ఒక వర్షన్ ఉంటుంది, ప్రొడక్షన్ లో ఇంకొక వర్షన్ ఉంటుంది. డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. రైట్, ఇప్పుడు నేను సరే ఇట్లా డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎన్విరాన్మెంట్స్ పెరిగే కొద్దీ మాన్యువల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం చాలా ఈజీగా టఫ్. నేను ఒక 10 ఎన్విరాన్మెంట్స్ ఇస్తారు బ్యాంకింగ్ అంటే, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇంకేదైనా రిజర్వ్ బ్యాంక్, ఇలాంటివి డెవ్, క్యూఏ, యూఐటి, ఎస్ఐటి, ప్రొడక్షన్, పర్ఫార్మెన్స్, లోడ్ టెస్టింగ్, ఓకే, అండ్ సెక్యూరిటీ, ఇలా చాలా అంటే చాలా ఎన్విరాన్మెంట్స్ ఇస్తుంటారు. ఆ ఎన్విరాన్మెంట్స్ అన్నిట్లో ఒకటే టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం మాన్యువల్ గా డెఫినెట్లీ ఇంపాసిబుల్. కన్సిస్టెంట్ ఇన్ఫ్రా ఉంటేనే డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ రెండు ఒకే రకంగా ఉంటేనే మనం చేసేది ఏదైనా ఒక రిజల్ట్ వస్తుంది. ఆల్ ఎన్విరాన్మెంట్స్, కాన్ఫిగ్స్ అండ్ ఇన్ఫ్రా షుడ్ బి సేమ్. ఇలా ఉన్నప్పుడు వర్కింగ్ ఇన్ డెవ్ నాట్ వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ అనే 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 క్వశ్చనే రాదు కదా. సో ఇలా చేయాలి అంటే కన్సిస్టెంట్ ఇన్ఫ్రా డెఫినెట్లీ త్రూ స్క్రిప్ట్ ద్వారానే చేయాలి, ఆటోమేషన్ ద్వారానే చేయాలి. రైట్, సో నెక్స్ట్ క్రడ్. క్రడ్ అనేది ఎక్కడైనా ఉంటుంది. క్రియేటింగ్ ద ఇన్ఫ్రా, రీడింగ్ ద ఇన్ఫ్రా, అప్డేటింగ్ ద ఇన్ఫ్రా, డిలీటింగ్ ద ఇన్ఫ్రా. ఓకే, సో క్రియేటింగ్ ద ఇన్ఫ్రా చేసేస్తాము, బట్ అప్డేట్ చేయడప్పుడు రీడింగ్ అనేది కూడా చేసేస్తాం అనుకోండి. అప్డేషన్ డిలీషన్కి వచ్చినప్పుడు మనం ఒకటి అప్డేట్ చేస్తే ఇంకొక రిసోర్స్ ఎఫెక్ట్ అవ్వకూడదు. డిపెండెన్సీస్ అనేవి ప్రతి చోట ఉంటాయి కదా. లైక్ మన అప్లికేషన్స్ దేనిపైన డిపెండ్ అయి ఉన్నాయి,
లైక్ Node.js package.json లో ఉండే డిపెండెన్సీస్ పైన డిపెండ్ అయినాయి. అలానే లైనక్స్ సర్వర్‌లో మనం ఇన్‌స్టాల్ చేసే ప్యాకేజెస్ కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా వాటి పైన డిపెండ్ అయినాయి. సో, ఎప్పుడు ఏది కూడా ప్రతి ఒక్క దాని పైన డిపెండ్ అవుతూనే ఉంటుంది. ఐటీలో ఏ టెక్నాలజీలో అయినా. సో, మనం సింపుల్‌గా ఒక అప్డేట్ కొట్టామంటే మిగతావి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. సింపుల్‌గా డిలీట్ కొట్టామంటే మిగతావి డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంది. రైట్. ఇవన్నీ కన్సోల్‌లో చేయడం ద్వారా ఏంటంటే అది ప్రాపర్ ట్రాకింగ్ అనేది ఉండదు. సో, క్రియేట్ చేయడం గాని, రీడ్ చేయడం గాని ఇదంతా. సో, ఇప్పుడు రీడింగ్ విషయానికొస్తే ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మీకు కన్సోల్‌లో ఇచ్చేసి నేను 4 రీజియన్స్ వాడుతున్నాను. ముంబై, యూఎస్, సింగపూర్ అండ్ హైదరాబాద్. ఈ 4 రీజియన్స్‌లో ఏమేమి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వాడుతున్నాను ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ మిమ్మల్ని చూడమంటే ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ? సో, ఇక్కడ చూస్తే మనకు ఏడబ్ల్యూఎస్ కన్సోల్‌లో ఎన్నో సర్వీసెస్ ఉంటాయి. మనం ఏ సర్వీస్ క్రియేట్ చేసామో, ఏ సర్వీస్ క్రియేట్ చేయలేదో థౌసండ్స్ ఆఫ్ సర్వీసెస్ మాన్యువల్‌గా ఒక్కొక్కటెళ్లి మనం చూసుకోవడం ఎంత కష్టం. ఖచ్చితంగా ఏదో ఒకటైతే మర్చిపోతాం గదా! ఇక్కడ చూడండి ఎన్ని సర్వీసెస్ ఉన్నాయో. ఈ సర్వీసెస్ అన్నిటిని మనం యూజ్ చేసామో, యూజ్ చేయలేదో గూడా తెలీదు. నేను డెఫినైట్‌లీ అక్కడ లోపలికి వెళ్లి ఈసీ2 ఉందా అనేది చూసుకొని, ఏమైనా ఉంటే నోట్ చేసుకొని, ఇదంతా బయటికి రావాలి. సో, ఇది చాలా అంటే చాలా టఫ్. బట్ ఎర్రర్సే ఎక్కువొస్తాయి. రైట్? ఇన్వెంటరీ మేనేజ్‌మెంట్. అలానే లైనక్స్ సర్వర్‌లో గూడా ఏమేం కాన్ఫిగరేషన్స్ చేశాను, ఏమేం ప్యాకేజెస్ ఇన్‌స్టాల్ చేశాననేది తెలుసుకోవడం ఈజీ ఆర్ టఫ్? నేను మీకొక లైనక్స్ సర్వర్స్ ఇచ్చి, సో, దీంట్లో ఏమేమి ఉందో మొత్తం తీసుకురండి కాన్ఫిగరేషన్స్ నేను చేసినవన్నీ అంటే, సో, ఆల్‌మోస్ట్ ఇంపాసిబుల్. దానికి సొల్యూషన్‌గా ఏం చేసాం మనం, మాన్యువల్‌గా అసలు లైనక్స్‌ని టచ్ చేయకుండా మీరు షెల్ స్క్రిప్టింగ్ గాని యూజ్ చేశారంటే, మైఎస్‌క్యూఎల్ సర్వర్‌లు ఇచ్చే ఈ స్క్రిప్టింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది గదా! లోపల ఏమేమి ఉన్నాయో అనేది. రైట్? అండ్ మనం యాన్సిబుల్‌లో ఏం చూసాం, యాన్సిబుల్‌లో సర్వర్స్‌ని అసలు లాగిన్ గూడా అవ్వలేదు మనం. కదా! అసలు లాగిన్ గూడా అవ్వకుండానే మొత్తం చేసాం మనం. సో, దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ బ్యాక్ ఎండ్ సర్వర్‌లో మొత్తం ఏమేమి ఉన్నాయనేది. సో, రీడింగ్ ద కాన్ఫిగరేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ ద సర్వర్ కాన్ఫిగరేషన్ ఈస్ వెరీ ఈజీ వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద స్క్రిప్టింగ్. అలానే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గూడా మీరు ఏమేం రిసోర్సెస్ యూజ్ చేస్తున్నారు అనేది మాన్యువల్‌గా ఎళ్లి తెలుసుకోవడం కష్టం. బట్ ఇఫ్ యూ సీ టెర్రాఫార్మ్ స్క్రిప్ట్ హియర్, యూ నో వాట్ ఆర్ ద సర్వీసెస్ యూ ఆర్ యూజింగ్. రైట్? సో, ఇన్వెంటరీ ఆర్ రిసోర్సెస్. సో, ఏడబ్ల్యూఎస్‌లో ప్రతి దాన్ని మనం రిసోర్స్ అంటాం. ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయని. అండ్ కాస్ట్ ఆప్టిమైజేషన్. కాస్ట్ ఆప్టిమైజేషన్ ఎలా వస్తుందంటే, మనం సర్వీసెస్ ఇప్పుడు మనం డిలీట్ చేస్తున్నాం గదా! అవసరం లేనప్పుడు డిలీట్ చేస్తున్నాం. ప్రాక్టీస్ ముందు క్రియేట్ చేస్తున్నాం. ప్రాక్టీస్ అయిపోయాక డిలీట్ చేస్తున్నాం. సో, ఇదే ప్రతిరోజు చేయమంటే 3 సర్వర్‌లు గాబట్టి మీకు సరిపోయింది. అలానే 30 సర్వర్‌లు, ఇంకా 40 డేటాబేస్‌లు ఇవన్నీ ఇచ్చినప్పుడు మీరు ప్రతిరోజు క్రియేట్ చేసి యూజ్ చేసేసరికి 8 అవర్స్ అయిపోతుంది కదా! సో, అంటే 8 అవర్స్ టైమ్ వేస్ట్. అలానే నేను క్రియేషను, డిలీషను ఒక 5 మినిట్స్‌లో కంప్లీట్ చేశాననుకోండి. కాంట్ యూ సేవ్ ద కాస్ట్? కాస్ట్ సేవింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. సో, ఎందుకంటే క్రియేట్ చేయడము, అప్‌డేట్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని ఎవ్రీథింగ్ వితిన్ మినిట్స్ కాబట్టి. ఇంకొకటి డిపెండెన్సీ మేనేజ్‌మెంట్. EC2 ఇన్‌స్టన్స్ క్రియేట్ చేయడానికి మనకు కావాల్సిన డిపెండెన్సీస్ ఏంటి? అట్‌లీస్ట్ 1 మనం ప్రెజెంట్ అట్‌లీస్ట్ సెక్యూరిటీ గ్రూప్ కదా! మనం 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 చేసింది. సో, చాలా డిపెండెన్సీస్ ఉండొచ్చు. బట్ మనం చేసింది సెక్యూరిటీ గ్రూప్ కదా! సో, అంటే మనకు సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసి తర్వాత EC2 ఇన్‌స్టన్స్‌ని చేసుకుంటూ వెళ్ళాలి. సో, ఈ డిపెండెన్సీస్ ఏమేమి ఉన్నాయో మొత్తం వాటిని క్రియేట్ చేసుకుంటూ తర్వాతనే మనం EC2 ఇన్‌స్టన్స్‌ని క్రియేట్ చేయాలి. రైట్? ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ఆల్ డిపెండెన్సీస్.
అంటే ఎప్పటికీ మనకు ఒక ట్రాకింగ్ అనేది ఉండాలి. బట్ టెరాఫార్మ్ లో అయితే మీరు రిసోర్సెస్ ని క్రియేట్ చేసింటే డిపెండెన్సీస్ ని చాలా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది మనం చూస్తాం. ఇప్పుడు నేను సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసుకొని అదేంటో నోట్ చేసుకొని మళ్ళీ ఇన్స్టిట్యూషన్స్ క్రియేట్ చేసేటప్పుడు దాన్ని ఇవ్వాలి. సో ఇలా మాన్యువల్‌గా చేసుకుంటూ వెళ్ళాలి. 1 ఆర్ 2 సర్వర్స్ అయితే నో ప్రాబ్లమ్. బట్ హండ్రెడ్స్ ఆఫ్ సర్వర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పుడు అది కష్టమైపోతుంది. బట్ టెరాఫార్మ్‌లో డిపెండెన్సీ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ దెన్ కోడ్ రీయూజ్. వాట్ ఈస్ ద కోడ్ రీయూజ్ ఇన్ Ansible? కోడ్ రీయూజ్ ఫీచర్ ఏంటి? రోల్స్ కదా! Ansible రోల్స్ అండ్ కోడ్ రీయూజ్ ఫీచర్. అలానే ఫంక్షన్స్, వేరియబుల్స్ ఇవన్నీ కూడా డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్ కోడ్ రీయూజ్ కిందకి. అలానే మనకు టెరాఫార్మ్‌లో మాడ్యూల్స్ అనేది ఉంది. మీరు ప్రతిసారి కోడ్‌ని ఫ్రమ్ ద స్క్రాచ్ రాయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి రాసి పెట్టారంటే దాన్నే థౌసండ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కూడా యూజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ మాడ్యూల్స్. ఓకే. సో అండ్ అప్లికేషన్ విషయానికొస్తే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనం మొత్తం డిస్కస్ చేస్తున్నది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. అది మాన్యువల్‌గా అయినా కూడా ఆర్ ఆటోమేషన్ పరంగా అయినా కూడా. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే మనకు మీనింగ్ తెలియనిదేం కాదు. ఒక స్టేట్‌కి గాని, ఒక కంట్రీకి గాని ఎక్కువ ప్రాజెక్ట్స్ రావాలి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు యూఎస్, సింగపూర్, చైనా వీటన్నిటిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది కాబట్టి బిజినెస్‌లన్నీ ఇనిషియల్‌గా అక్కడికే వెళ్ళిపోయాయి. అండ్ గుజరాత్ వీటన్నిటిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చాలా బావుంటుంది. సో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఈస్ ద బేస్. రైట్? సో ఇన్‌ఫ్రా బావుంటే దీని పైన బిజినెస్‌లనేవి ఆటోమేటిక్‌గా రన్ అవుతాయి. బేసిక్ ఇన్‌ఫ్రా అంటే ఏంటి? వాటరు, పవరు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ గవర్నమెంట్ అనేది పర్ఫెక్ట్‌గా గాని కమ్యూనికేషన్ రోడ్స్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అనుకోండి. అట్‌లీస్ట్ మినిమమ్. సో వాటి పైన మనకు బిజినెస్‌లనేవి చాలా ఈజీగా ఫార్మ్ అవుతాయి. రైట్? అప్లికేషన్స్ విషయానికొచ్చేసరికి సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది తీసుకుంటే సో దీస్ ఆర్ అప్లికేషన్స్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బావుంది అనుకోండి. అప్లికేషన్స్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతాయి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లోపల గాని ప్రాబ్లమ్ ఉందంటే అప్లికేషన్స్ వర్క్ అవుతాయా? సో కింద ఉండే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లైక్ నెట్వర్కింగ్స్ కానీ, సెక్యూరిటీ గ్రూప్స్ కానీ, ఫైర్‌వాల్స్ కానీ, డేటాబేసెస్ కానీ, సర్వర్స్ కానీ, లోడ్ బాలన్సర్స్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు స్టోరేజ్ గాని, ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పుడు దాని పైన అప్లికేషన్స్ అనేది చాలా ఈజీగా వర్క్ అవుతాయి. సో ఇన్‌ఫ్రా అనేది ఒక బేస్. ఒక ఇంటికి ఒక పునాది లాంటిది. మనం పునాది, బేస్‌మెంట్ చాలా స్ట్రాంగ్‌గా వేసామంటే ఇల్లు ఎన్ని రోజులైనా ఉంటుంది. పునాది, బేస్‌మెంట్ అనేది చాలా వీక్‌గా ఏసి ఇంటిని మనం సూపర్‌గా గాని బిల్డ్ చేసామంటే అది ఎప్పటికైనా పడిపోతుంది. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. సో ఎప్పుడైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేప్పుడు మాక్సిమం టైమ్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైనే స్పెండ్ చేస్తారు. వన్స్ ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని కన్ఫర్మ్ అయిందంటే, ఈ అప్లికేషన్స్ చాలా ఫాస్ట్‌గా అయిపోతాయన్నమాట. ఓకే. సో, అందుకని ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పుడు టెరాఫార్మ్‌కొచ్చేసరికి ఈ ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. ఇట్ కెన్ ఆటోమేట్ సిన్స్ వి ఆర్ కీపింగ్ ద టెరాఫార్మ్ స్క్రిప్ట్స్ ఇన్ గిట్‌హబ్ కాబట్టి వెర్షన్ కంట్రోల్ ఉంటుంది. మనం ఒకే టెరాఫార్మ్ కోడ్‌ని అన్ని ఎన్విరాన్మెంట్స్‌లోకి మూవ్ చేయొచ్చు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం గాని, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని చూడడం గాని, అప్‌డేట్ చేయడం గాని, డిలీట్ చేయడం గాని చాలా ఈజీ. ఇన్వెంటరీస్, రిసోర్సెస్ మనకు చాలా క్లియర్‌గా కనిపిస్తాయి. కాస్ట్‌ని చాలా ఆప్టిమైజ్ చేయొచ్చు. బికాస్ వి కెన్ క్రియేట్ అండ్ డెస్ట్రాయ్ ఇన్ మినిట్స్ కాబట్టి. టెరాఫార్మ్ డిపెండెన్సీస్‌ని కూడా చాలా పర్ఫెక్ట్‌గా మేనేజ్ చేస్తుంది. టెరాఫార్మ్‌లో ఉండే మాడ్యూల్స్ ఫీచర్స్ వల్ల మనకు కోడ్‌ని చాలా ఈజీగా రీయూజ్ చేయొచ్చు. సో, టెరాఫార్మ్ ఈస్ ఎ డిక్లరేటివ్ వే ఆఫ్ క్రియేటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. డిక్లేర్ అంటే ఏంటి? సో, ఐ యామ్ డిక్లేరింగ్ సంథింగ్ మీన్స్
మనం డిక్లరేషన్ అని రాస్తాం కదా ప్రొఫైల్లో. సో దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. దట్ ఈస్ ద కాన్షియస్ థింగ్. దట్ ఈస్ ద కాన్షియస్ థింగ్ వీ హ్యావ్ రిటర్న్. సో డిక్లరేటివ్ వే ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే you are like you are giving orders to Terraform to create infra just by providing right syntax. సో డిక్లరేటివ్ వేలో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే దెర్ విల్ బి నో ఆర్డర్. సింటాక్స్ ఈజీ సింటాక్స్, నో సీక్వెన్స్. మీరు ఏది ఎక్కడైనా రాసుకోవచ్చు. టెరాఫామ్ దాన్ని రన్ చేస్తుంది. అండ్ దెన్ ఇంకొక అడ్వాంటేజ్ స్టేట్ మేనేజ్మెంట్. సో మనం యాన్సిబుల్ తో కూడా క్రియేట్ చేసాము ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని. బట్ యాన్సిబుల్ ఎక్కడ ఫెయిల్ అయింది? నేను ఒక అప్డేట్ చేస్తే అది అప్డేట్ చేశానంటే, నేను MySQL నుంచి MySQL ఇలా ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటి? ఉన్న దాన్ని అప్డేట్ చేశానని. కానీ అది ఏమర్థం చేసుకుంది? అది రీక్రియేట్ చేస్తుంది అప్డేట్ చేయకుండా. ఒక సింపుల్ పనిని చాలా టఫ్ గా ఇంకా టఫ్ చేస్తుంది. బట్ టెరాఫామ్ అంటే టెరాఫామ్ కెన్ ట్రాక్ what it created. Can update easily. సో అది త్రూ స్టేట్. ఇది మనకి మంచి టాపిక్. ఇది మనం ఆబ్వియస్లీ మనం డిస్కస్ చేస్తాం. సో టెరాఫామ్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నది మీరు ఎక్స్పెక్ట్ చేయనంత క్లియర్ గా క్లారిటీగా ఉంటుంది. బట్ దానికోసం మీరు టైం కూడా స్పెండ్ చేయాల్సి వస్తుంది. అలా సో క్లియర్ గా క్లారిటీగా రావాలి అంటే టైం కూడా అట్లానే స్పెండ్ చేయాలి. సో ఇది మీకు ఇంత ఉడేమి కోర్స్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ ఎక్కడ వేరే పెయిడ్ కోర్సెస్ కానీ ఎక్కడ ఇంత క్లారిటీగా నేను చూడలేదు. బికాస్ ఐ స్పెంట్ లాట్ ఆఫ్ టైమ్ టు గెట్ దిస్ మచ్ క్లారిటీ. ఓకే, సో టెరాఫామ్ ఇస్ అ వెరీ పాపులర్. ఇంకా మార్కెట్ లో దాన్ని రీప్లేస్ చేసేది అయితే ఇప్పటికైతే రాలేదు. మేబీ పులూమి అదేదో వస్తుంది, బట్ అది చాలా టైం పడుతుంది. సో అది వేరే లైక్ పైథాన్ యూస్ చేసి. ఇదేంటంటే HCL అన్నమాట, HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. సో ఇది చాలా సింపుల్ గా ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ టెరాఫామ్ ని ఇన్స్టాల్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి మీరు టెరాఫామ్ డౌన్లోడ్ అని కొట్టారంటే ఇన్స్టాల్ టెరాఫామ్ లోకి వెళ్ళండి. విండోస్ AMD64 కాదు, అది 26-bit. సో ఇది జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. నేను ఏం చేస్తానంటే జనరల్ గా మీరు ఏదో ఒక డ్రైవ్ లో, అది C కానీ D కానీ ఏదైనా ఒక డ్రైవ్ లో ఒక సాఫ్ట్వేర్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. సో నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, ఇక్కడ అన్జిప్ చేస్తున్నాను. ఇది విండోస్ కాబట్టి .exe ఫైల్ అండి. ఇంకా మీకు మ్యాక్ అయితే సింపుల్ గా బ్రీవ్ ఇన్స్టాల్ అనేది చేసేయచ్చు. ఇక్కడ ఇక్కడ ఉంది చూడండి. సో దీంతో చేసేయచ్చు, మీకు ఈజీగా వచ్చేస్తుంది టెరాఫామ్ అనేది. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్స్ లో దీంట్లోంచి నేను జస్ట్ కట్ చేసి సాఫ్ట్వేర్స్ లో పెడుతుంది ఫైనల్ గా. ఓకే, యూ కెన్ రిమూవ్ దిస్. terraform.exe అనేది మన సాఫ్ట్వేర్. మీరు ఎన్ని డిస్క్ లో క్రియేట్ చేయండి, C కానీ D కానీ మీ ఇష్టం. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అనేది క్రియేట్ చేసి ఇక్కడ పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను టెరాఫామ్ అని ఇస్తే
ఫర్ ఎగ్జాంపుల్ గిట్ బ్యాష్ అయినా విండోస్ అయినా. టెరాఫార్మ్ కమాండ్ నాట్ ఫౌండ్. సో ఎందుకు నాట్ ఫౌండ్ అంటే మీ ల్యాప్టాప్ కి తెలియట్లేదు టెరాఫార్మ్ అనేది ఎక్కడ ఉంది అనేది. సో అది మాన్యువల్ గా మనం ఇవ్వాలి. మాన్యువల్ గా ఇవ్వాలి అంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని ఉంటాయి. ఓకే, సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఆర్ ఏదో ఒకటి ఇలా ఇది క్లిక్ చేయండి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని క్లిక్ చేశాక ఇది వస్తుంది చూడండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. సో ఇది ఒక్క యూజర్ కి, ఇది మొత్తం అన్ని యూజర్స్ కి. ఆబ్వియస్లీ మనం పర్సనల్ ల్యాప్టాప్ యూస్ చేస్తుంటాం కాబట్టి మీరు ఎక్కడైనా మెన్షన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ యూజర్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ నా యూజర్ కి మాత్రమే ఎనేబుల్ చేయాలి అనుకుంటే పాత్ అనేది క్లిక్ చేసి ఎడిట్ క్లిక్ చేసి దీంట్లో కొత్త పాత్ అనేది ఇవ్వాలి మనం. కొత్త పాత్ ఏంటి, ఈ సాఫ్ట్వేర్స్ ఫోల్డర్ ఉంది కదా. అంటే మనం ఏం చెప్తున్నామంటే విండోస్ ల్యాప్టాప్ కి ఈ పాత్ లో కూడా వెళ్ళి చెక్ చెయ్యి. నేను ఏదైనా కమాండ్ ఇచ్చానంటే ఈ పాత్ లో ఈ పాత్ అన్నిట్లో చెక్ చెయ్యి ఆ కమాండ్ ఎక్కడ ఉంది అనేది. ఓకే ఓకే అండ్ ఓకే. ఓకే, సో ఇప్పుడు ఇది ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీరు టెరాఫార్మ్ ఇచ్చారు అంటే సో అయింది. సో డౌన్లోడ్ టెరాఫార్మ్, keep it in some folder, keep terraform.exe in some folder. Okay, edit the environment variables, provide the path. సో ఇది టెరాఫార్మ్ చాలా సింపుల్. ఓకే, సో ఇప్పుడు మనం ఎలా రాయబోతాం కోడ్. సో ఇది నా ల్యాప్టాప్ అనుకుంటే సో టెరాఫార్మ్ నాకు యాన్సిబుల్ లాగా కాదు. ఓకే, సో నాకు విండోస్ లోనే ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి నేను ఇక్కడ నుంచి డైరెక్ట్ గా రన్ చేయొచ్చు. విఎస్ కోడ్ లో రాసి, ఆబ్వియస్లీ స్క్రిప్ట్ కాబట్టి దీన్ని ఎప్పటికి కూడా మనం గిట్ హబ్ లోకే పోస్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ దెన్ సో మనం ఆబ్వియస్లీ ఇక్కడ రాసేది ఏడబ్ల్యూఎస్ కోసం కదా. సో ఇది ఏడబ్ల్యూఎస్ కి కనెక్ట్ అవ్వాలి. మన విండోస్ ల్యాప్టాప్ సమ్హౌ ఇట్ షుడ్ కనెక్ట్ టు ఏడబ్ల్యూఎస్ అకౌంట్. సో ఏడబ్ల్యూఎస్ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, క్రెడెన్షియల్స్ ప్రొవైడ్ చేయాలి. సో క్రెడెన్షియల్స్ ని మనం ఎలా ప్రొవైడ్ చేస్తాం, జనరల్ గా ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ కదా. ఏడబ్ల్యూఎస్ కాన్ఫిగర్ ఎనేబుల్ అవ్వాలి అంటే ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ అనేది ఇన్స్టాల్ చేయాలి, రైట్. సో మనకి EC2 ఇన్స్టెన్సెస్ లో ఆటోమేటిక్ గా ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ అనేది ఉంటుంది. బట్ మనం ల్యాప్టాప్ లో చేసేటప్పుడు ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ మీరు సింపుల్ గా ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ ఇన్స్టాల్ అని కొడితే విండోస్ మ్యాక్ అంటే సింపుల్ కమాండ్ లైన్, చిన్న కమాండ్ రన్ చేస్తే అయిపోతుంది. జస్ట్ నేను విండోస్ చూపిస్తున్నాను. ఇక్కడ విండోస్ ఉంది, విండోస్ లో ఇది. ఓకే, ఇది క్లిక్ చేశారంటే మీకు డౌన్లోడ్ అయిపోతుంది. ఓకే, సో లెట్ ఇట్ డౌన్లోడ్. సో విఎస్ కోడ్ లో నుంచి మనం terraform.exe ద్వారా
ఇది టెరాఫామ్ అనుకుంటే. సో ఈ టెరాఫామ్ AWS ని కాంటాక్ట్ అవుతుంది. కాంటాక్ట్ అయ్యే ముందు సో దానికి క్రెడెన్షియల్స్ కావాలి. క్రెడెన్షియల్స్ కావాలి అంటే AWS CLI కావాలి. సో ఈ టెరాఫామ్ ఏం చేస్తుందంటే AWS CLI ని కనెక్ట్ అవుతుంది. మనం VS కోడ్ లో రాస్తున్నాం, టెరాఫామ్ దాన్ని తీసుకొని AWS లోకి పుష్ చేస్తుంది. AWS లోకి పుష్ చేసే ముందు అథెంటికేషన్ అనేది ఉండాలి కాబట్టి ఈ AWS CLI ని యూస్ చేసుకుంటున్నారు. ఓకే, సో డౌన్లోడ్ అయింది. క్లిక్ చేసి రన్ చేద్దాం అంతే. నెక్స్ట్. మన ల్యాప్టాప్ నుంచి డైరెక్ట్ గా చేయొచ్చు. మనకు వేరే లైనక్స్ సర్వర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే మనకు టెరాఫామ్ అనేది విండోస్ లోనే ఇన్స్టాల్ చేయొచ్చు కాబట్టి ఈజీగా. బట్ మీరైతే ఎప్పుడు కోడ్ ని కూడా గిటబ్ లోకి పుష్ చేస్తూ ఉండండి. సో దిస్ విల్ డెఫినెట్లీ ఇంటర్వ్యూస్ విల్ సీ యువర్ గిటబ్ ఫర్ టెరాఫామ్. ఓకే, సో లెట్ ఇట్ రన్. నౌ టెరాఫామ్ సో ఇన్స్టాల్ చేసాం కదా. టెరాఫామ్ డాక్యుమెంటేషన్. సో క్లౌడ్ లో మనం క్రియేట్ చేసే ప్రతి దానిని రిసోర్సెస్ అంటాం, రైట్? సో క్లౌడ్ లో మీరు ఏం చేసిన EC2 ఇన్స్టెన్స్ అయినా Route 53 అయినా ఏదైనా కూడా దాన్ని జనరల్ గా మనం రిసోర్స్ అంటాం. ఓకే, యు ఆర్ క్రియేటింగ్ ద రిసోర్స్, యు ఆర్ అప్డేటింగ్ ద రిసోర్స్, యు ఆర్ డిలీటింగ్ ద రిసోర్స్, యు ఆర్ రీడింగ్ ద రిసోర్స్. సో ఇప్పుడు టెరాఫామ్ అనేది నాకు టెరాఫామ్ అనేది సేమ్ ఇక్కడ కూడా టెరాఫామ్ లో అవే ఉంటాయి. వేరియబుల్స్, డేటా టైప్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్. కొన్ని టెరాఫామ్ స్పెషల్ ఫీచర్స్ ఉంటాయి, దట్ ఈస్ కాల్డ్ డేటా సోర్సెస్, లోకల్స్, అవుట్పుట్స్, ప్రొవైడర్స్ అండ్ ప్రొవిజనర్స్. బట్ మొత్తం ఇదే. ఇప్పుడు నాకు AWS రాకుండా నేను టెరాఫామ్ సింటాక్స్ నేర్చుకొని నేను ఏమైనా చేయగలనా? టెరాఫామ్ తో మీరు చాలా చేయొచ్చు. AWS తో కనెక్ట్ అవ్వచ్చు, Azure తో కనెక్ట్ అవ్వచ్చు, GCP, అలీబాబా, డిజిటల్ ఓషన్, మేజర్ క్లౌడ్ ప్రొవైడర్స్ అన్నిటితో మీరు కనెక్ట్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ గిట్హబ్ తో కనెక్ట్ అవ్వచ్చు. ఇంకా లైక్ నెట్వర్కింగ్ ఉంటాయి. సో మీరు టెరాఫామ్ యూస్ చేసి దేంతో అయినా కనెక్ట్ అవ్వచ్చు, జస్ట్ లైక్ యాన్సిబుల్. ఓకే, సో వీటన్నిటిని మనం ఏమంటామంటే ప్రొవైడర్స్ అంటాం. సో దీస్ ఆర్ ద ప్రొవైడర్స్. సో నాకు AWS లో సర్వీసెస్ EC2 ఏం చేస్తుంది, Route 53 ఏం చేస్తుంది, డేటాబేస్ ఏం చేస్తుంది, లోడ్ బ్యాలెన్సెస్ ఏం చేస్తుంది అనేది తెలియకుండా ఈ టెరాఫామ్ సింటాక్స్ నేర్చుకొని నేను ఏమీ చేయలేను. ఓకే, సో మీకు క్లౌడ్ లో ఉండే సర్వీస్ ఏం చేస్తుంది అనేది ఐడియా ఉంటే టెరాఫామ్ యూస్ చేసి చాలా సింపుల్ గా చేయొచ్చు. అలానే అజూర్ లో సర్వీసెస్ ఏం చేస్తాయని మీకు ఐడియా ఉంటే టెరాఫామ్ యూస్ చేసుకొని సింపుల్ గా చేయొచ్చు. అలానే గిట్హబ్ లో రెపోస్ అంటే ఏంటి, అసలు ఎలా క్రియేట్ చేయాలి, ఇంకా వేరే ఫీచర్స్ లైక్ ఆర్గనైజేషన్స్, పుల్ రిక్వెస్ట్ అవన్నీ ఏంటో మీకు తెలిస్తే టెరాఫామ్ యూస్ చేసి చేయొచ్చు. సో
సో ఇది ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. మీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఆటోమేట్ చేయడం. బట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుందో అల్టిమేట్‌గా మనకు తెలియాలి. అది తెలియకుండా మనం ఏం చేయలేం. సో టెర్రాఫార్మ్‌లో ప్రొవైడర్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే. వై ఇస్ దిస్ డార్క్? డార్క్ మోడ్. ఇస్ దిస్ ఫైన్ ఫర్ యూ? విజిబుల్ గానే ఉందా మంచిగా? బ్రైట్ మోడ్‌లోకి వెళ్దామా? ఓకే. నైస్. సో వీటన్నిటిని మనం ప్రొవైడర్స్ అంటాం. ప్రొవైడర్స్ లోపల మనం క్రియేట్ చేసే వాటిని రిసోర్సెస్ అంటాం. ఓకే. సో ఇప్పుడొచ్చేసరికి టెర్రాఫార్మ్‌లో ప్రొవైడర్స్ అనేవి పెడతాను. టెర్రాఫార్మ్ ప్రొవైడర్స్. సో టెర్రాఫార్మ్ కేపబిలిటీ ఏంటి? టెర్రాఫార్మ్ వేటితో కనెక్ట్ అవ్వగలుగుతుంది? సో ఏడబ్ల్యూఎస్, అజూర్, జీసీపీ, క్యూబర్నెటిస్, అలీబాబా క్లౌడ్, ఒరాకిల్, యాక్టివ్ డైరెక్టరీ, ఇంకా అజూర్ ఇవన్నీ మీకు వరల్డ్‌లో ఉండే ఆల్‌మోస్ట్ ఎవ్రీ పాపులర్ సాఫ్ట్‌వేర్‌తో ఇది కనెక్ట్ అవ్వగలుగుతుంది. ఓకే. ఇవన్నీ అఫీషియల్. పార్ట్నర్, కమ్యూనిటీ ఇలా చాలా ఉన్నాయి చూడండి. నేను ఆల్ ప్రొవైడర్స్ కానీ చూడాలి అంటే ఇక్కడ చూడండి. డేటాబేసెస్ కానీ, నెట్వర్కింగ్ గాని ఫర్ ఎగ్జాంపుల్. లాగింగ్ అండ్ మానిటరింగ్ చూడండి. ఎన్నో ఉన్నాయి. రేపు మీరు ఒక టూల్ ఇన్వెంట్ చేసి టెర్రాఫార్మ్ దాంతో కనెక్ట్ చేయొచ్చు. సో మీరు రాయాల్సిందల్లా ఈ ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ అన్నమాట. సో అది మనకు స్లోగా అర్థమవుతుంది. సో ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే టెర్రాఫార్మ్ యూజ్ చేసి ఆల్ పాపులర్ టూల్స్‌కి మీరు కనెక్ట్ అవ్వచ్చు. అది డేటాబేస్ అయినా ఏదైనా కూడా. ఓకే. సో వాటిని ప్రొవైడర్స్ అంటాం. మనం క్రియేట్ చేసే వాటిని రిసోర్సెస్ అంటాం. సో ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇంకా థియరీ అనేది సరే చాలు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే క్రియేట్ EC2 ఇన్స్టాన్స్ త్రూ టెర్రాఫార్మ్. సో ఇది చేద్దాం ఫస్ట్. ఇది చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. మన థియరీ ఎంతసేపు డిస్కస్ చేసినా మనకి క్లారిటీ రాదు. సో నేను ఇక్కడ టెర్రాఫార్మ్ అనే ఒక రెపో క్రియేట్ చేస్తా. క్లోన్. ఓకే. సో ఈ టెర్రాఫార్మ్‌లో నేను ఇప్పుడు EC2 అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొవైడర్ డాట్ టీఎఫ్. మనం ఏ ప్రొవైడర్‌ని కనెక్ట్ అవుతున్నాం టెర్రాఫార్మ్ యూజ్ చేసి అనేది మనం చాలా ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. టెర్రాఫార్మ్ ఎక్స్‌టెన్షన్స్ వచ్చేసి ఫైల్ ఎక్స్‌టెన్షన్స్ .tf. is .tf. So provider.tf is the first thing you should create, where you can declare what provider you are using. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ప్రొవైడర్ ఏడబ్ల్యూఎస్ కాబట్టి మనం ఏడబ్ల్యూఎస్‌కి సంబంధించిన ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ ఇక్కడ యూజ్ ప్రొవైడర్ ఉంటుంది. ఇది బ్లాక్. సింపుల్‌గా ఇది కాపీ చేశానంటే సో దిస్ ఈస్ provider.ts. మీరు కావాలంటే ఇక్కడ ఎక్స్‌టెన్షన్స్ టెర్రాఫార్మ్ ఎక్స్‌టెన్షన్ ఇచ్చుకోవచ్చు. అప్పుడు కలర్స్ హైలైట్ అవుతాయి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం టెర్రాఫార్మ్ రిక్వైర్డ్ ప్రొవైడర్స్ ఏడబ్ల్యూఎస్
సోర్స్ HashiCorp AWS వర్షన్ ఇది 5.66. ఇంకా ప్రొవైడర్ కాన్ఫిగరేషన్. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి జనరల్ గా. బట్ ఇక్కడ నేను అథెంటికేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి గిట్హబ్ లో పుష్ చేశానంటే నా సీక్రెట్ కి ఇంకా యాక్సెస్ కి అనేది పబ్లిక్ అయిపోతుంది. సో అందుకని మనం జనరల్ గా ఏం చేస్తామంటే AWS కాన్ఫిగర్ అని ఇచ్చుకొని ఇక్కడ కమాండ్ లైన్ లో AWS కాన్ఫిగర్ అని ఇచ్చి ఇంకొకసారి ఓపెన్ చేస్తాం. ఇందాక ఇన్స్టాల్ చేశాను కదా. సో ఇన్స్టాల్ చేశాక మళ్ళీ ఇంకొకసారి మీరు గిట్ బ్యాష్ ఓపెన్ చేయాలి. AWS కాన్ఫిగర్ ఆ విండోస్ కమాండ్ అయినా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నా యాక్సెస్ కి సీక్రెట్ కి నేను ఇక్కడ ఇవ్వాలి. సో టెరాఫామ్ కోసం ఒక యూజర్ అనేది ఉంటే క్రియేట్ చేసుకోండి టెరాఫామ్ అని. సో మోస్ట్లీ టెరాఫామ్ కి అడ్మినిస్ట్రేటర్ నాట్ లోడింగ్. అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్ నెక్స్ట్. బట్ ఈ సీక్రెట్ కి యాక్సెస్ కి మాత్రం మీరు ఎక్కడ గిటబ్ లో పుష్ చేయకూడదు. టెరాఫామ్ అని ఇచ్చాక సెక్యూరిటీ క్రెడెన్షియల్స్, క్రియేట్ యాక్సెస్ కి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, కన్ఫర్మ్, నెక్స్ట్, క్రియేట్. ఓకే, సో నేను స్క్రీన్ పాస్ చేస్తున్నా. నేను AWS కాన్ఫిగర్ ఇచ్చేసి నా క్రెడెన్షియల్స్ కాన్ఫిగర్ చేసేసాను. ఓకే, డన్. సో మీరు ఇక్కడ మాత్రం రీజియన్ ఈక్వల్ టు US ఈస్ట్ 1 అని ఇవ్వచ్చు. ఇంకా యాక్సెస్ కి సీక్రెట్ కి మాత్రం ఇక్కడ ఇవ్వద్దు. సో ఇప్పుడు ఇది మనకి క్లియర్. provider.tf అనేది సో అన్నిటికీ ఇలానే రాస్తూ వెళ్తాం మనం. రిక్వైర్డ్ ప్రొవైడర్స్ AWS వర్షన్ ఇదంతా కామన్. ఇంకా ప్రొవైడర్ AWS రీజియన్ మనం ఈ రీజియన్ లో వర్కౌట్ చేస్తాం. దట్స్ ఆల్. సో దీన్ని ఎప్పుడు సెపరేట్ ఫైల్ గా క్రియేట్ చేయడం బెటర్. అండ్ దెన్ EC2.tf. సో EC2 క్రియేట్ చేయాలంటే ఫస్ట్ నాకు ఏం కావాలి? సెక్యూరిటీ గ్రూప్ కావాలి. సో మీరు సింపుల్ గా ఇక్కడ డాక్యుమెంటేషన్ అనేది ఎలా చూడాలి అంటే టెరాఫామ్ లో టెరాఫామ్ EC2 క్రియేషన్, EC2 ఇన్స్టెన్స్ అని ఇచ్చారనుకోండి. ఇక్కడ AWS ఇన్స్టెన్స్ అని వచ్చిందా? రిసోర్సెస్ చూడండి, దీస్ ఆర్ రిసోర్సెస్. ప్రొవైడర్స్ లో AWS లో మనం రిసోర్సెస్ అనే దానికి వెళ్తున్నాం. ఇక్కడ మొత్తం మీకు లెఫ్ట్ సైడ్ లో AWS రిసోర్సెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఓకే, సో AWS లో ఉండే అన్ని యొక్క రిసోర్సెస్ ఇక్కడ ఉంటాయి. సో నేను సింపుల్ గా గూగుల్ సెర్చ్ లో కొడితే నాకు వచ్చేసింది రిసోర్స్ AWS ఇన్స్టెన్స్. EC2 ఇన్స్టెన్స్ ఇస్ నథింగ్ బట్ AWS_ఇన్స్టెన్స్. ఓకే, బేసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. అండ్ మీకు మొత్తం ఏమేమి మ్యాండేటరీ, ఏవేవి ఆప్షనల్ అనేది మొత్తం ఇక్కడ ఉంటుంది. ఓకే, అలానే నేను టెరాఫామ్ సెక్యూరిటీ గ్రూప్ AWS_సెక్యూరిటీ గ్రూప్ రిసోర్సెస్ లో మీరు ఒకవేళ ప్రొవైడర్ లోపలికి వెళ్ళినా కూడా AWS అండ్ దెన్ డాక్యుమెంటేషన్. సో దీంట్లో మీకు లెఫ్ట్ సైడ్ లో మొత్తం ఉన్నాయి చూడండి. నేను ఇప్పుడు సెక్యూరిటీ అని సెర్చ్ చేశానంటే సెక్యూరిటీ గ్రూప్ AWS_సెక్యూరిటీ గ్రూప్. ఓకే, సో ఇలా
సింపుల్ గా వచ్చేసి మీరు ఇక్కడ బేసిక్ యూసేజ్ అండ్ దెన్ డాక్యుమెంటేషన్ మొత్తం ఉంటుంది క్లియర్ గా. అండ్ మీరు ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి మొత్తం ఇక్కడ వచ్చేస్తాయి. అండ్ AWS రిటర్న్ లో మీకు ఇచ్చే అవుట్పుట్ ఏంటి. ఓకే, ఇది అవుట్పుట్. ఇది మనం ఇవ్వాల్సిన ఇన్పుట్, ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్. సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలంటే మనం జనరల్ గా నేమ్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇంగ్రెస్ లో పోర్ట్ నెంబర్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, ఏ IP అడ్రస్ నుంచి ఇవ్వాలి, ఇవన్నీ మనం ఇవ్వాలి కదా. సో దట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ హియర్. సో ఇప్పుడు సింపుల్ గా ఒకటి క్రియేట్ చేద్దాం. సో సింటాక్స్ ఏంటంటే HCL సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. రిసోర్స్ టైప్ అండ్ మీరు దాన్ని ఏ నేమ్ తో పిలుస్తున్నారు. ఇలా బ్రేసెస్ లోపల కీ వాల్యూ పేర్స్. ఓకే, సో ఇక్కడ రిసోర్స్ AWS_security group. Do you think you can change this? సో ఇది స్టాండర్డ్. ఎందుకంటే టెరాఫామ్ దీన్ని రన్ చేసేప్పుడు ఏం చేస్తుంది, ఐ నీడ్ టు క్రియేట్ ఎ రిసోర్స్. ఏం క్రియేట్ చేయాలి, AWS_security group క్రియేట్ చేయాలి. డూ యూ థింక్ యూ కెన్ చేంజ్ దిస్? సో ఇది మీ ఇష్టం, ఇది మీ రిఫరెన్స్ కోసం, ఇది టెరాఫామ్ రిఫరెన్స్ కోసం. ఓకే, సో దిస్ ఇస్, నేను ఇక్కడ ఫస్ట్ రిసోర్స్ అండ్ AWS_security group నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ allow SSH Terraform అని ఇస్తున్నా. సింపుల్, జస్ట్ ఫర్ నౌ. ఓకే, మనం రిసోర్స్ నేమింగ్ అనేది కూడా ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ఇలా ఇచ్చాను చూడండి, ఇప్పుడు కలర్స్ మారిపోయినాయి. సో దీని లోపల ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్స్ ఏమి ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఆప్షనల్. మీరు డిస్క్రిప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే ఏం చేస్తుంది, మేనేజ్డ్ బై టెరాఫామ్ అని రాస్తుంది. మీకు కావాలి అంటే మీరు రాసుకోవచ్చు, రైట్. సో నేను డిస్క్రిప్షన్ అనేది రాసుకుంటున్నా. డిస్క్రిప్షన్ కీ ఈక్వల్ టు వాల్యూ సంథింగ్, మీరు జస్ట్ ఇక్కడ కాపీ చేయండి. డిస్క్రిప్షన్ కాపీ చేయడానికి స్పెల్లింగ్ కరెక్టేనా, డిస్క్రిప్షన్, కరెక్టే. ఓకే, allow port number 22 for SSH access. Next, egress optional. egress అనేది ఆప్షనల్, ఇంగ్రెస్ అనేది కూడా ఆప్షనల్. మనం క్రియేట్ చేసేప్పుడు టెరాఫామ్ మనల్ని AWS అనేది మనల్ని ఫోర్స్ చేయదు. ఇక్కడ నేను జస్ట్ నేమ్ డిస్క్రిప్షన్ ఇచ్చేసి జస్ట్ క్రియేట్ కొడితే అయిపోతుంది, రైట్. బట్ మనకి ఇలా కాదు కదా కావాల్సింది, మనకు కొన్ని ఏదో ఒక ఇంగ్రెస్ అనేది కావాలి కదా. సో ఐ నీడ్ టు క్రియేట్ నేమ్ అనేది మ్యాండేటరీ, డిస్క్రిప్షన్ మ్యాండేటరీ. కానీ మనం ఇవ్వకపోతే ఏం చేస్తుంది, టెరాఫామ్ ఆటోమేటిక్ గా ఏదో ఒకటి పెడుతుంది. అండ్ మన కోసం అయితే ఇంగ్రెస్ మ్యాండేటరీ, అలానే ఎగ్రెస్ కూడా మ్యాండేటరీ. సో ఇంగ్రెస్ వీళ్ళైతే ఆప్షనల్ అని ఇచ్చారు, కానీ మనకు కావాలి కదా, పోర్ట్ నెంబర్ 22 ఓపెన్ చేయాలి కదా. సో అందుకని ఇక్కడ ఇంగ్రెస్. సో మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమి ఇవ్వలేదా వీళ్ళు. టాప్ లోకి వెళ్దాం. టాప్ లోకి వెళ్తే మనకు ఇక్కడ నేమ్ ఉంది, డిస్క్రిప్షన్ ఉంది. చూడండి, నేమ్ ఈక్వల్ టు allow SSH, ఏదో ఒక నేమ్ ఇస్తున్నా. అది ఆల్రెడీ ఉంది కాబట్టి
ఇంకొక హెచ్ ఇస్తుంది. ఓకే, సో డిస్క్రిప్షన్ ఇచ్చాను. తర్వాత విపిసిఐడి. విపిసిఐడి ఏంటో చూద్దాం. విపిసిఐడి మ్యాండేటరీయా కాదా? ఆప్షనల్. నేను ఇవ్వకపోతే ఏమవుతుంది ఇది? సో ఇప్పటి వరకు మనం విపిసి అనే కాన్సెప్ట్ డిస్కస్ చేయలేదు, బట్ స్టిల్ వీఆర్ క్రియేటింగ్ ద రిసోర్సెస్. మనం ఇవ్వకపోతే డిఫాల్ట్ విపిసిలో క్రియేట్ అవుతుంది. సో లెట్ ఇట్ క్రియేట్ ఇన్ డిఫాల్ట్ విపిసి. దాని తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీరు డిసైడ్ చేసుకోవచ్చు మొత్తం నీట్ గా. ట్యాగ్స్, దీని గురించి వద్దాం. నెక్స్ట్ ఇది అగ్రెస్. ఇక్కడ చూడండి అగ్రెస్. సో మోస్ట్లీ అగ్రెస్ అనేది ఇలానే ఉంటుంది. సో యూజువల్లీ we allow everything in egress. సరే, అసలు ఇంగ్రెస్ ఎగ్రెస్ అంటే ఏంటి? ఇంగ్రెస్ ఈస్ నథింగ్ బట్ ఇన్కమింగ్ ట్రాఫిక్. ఎగ్రెస్ ఈస్ నథింగ్ బట్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్. సో మీరు గేటెడ్ వే కమ్యూనిటీస్ అలా చూస్తే మనం ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? సమ్ ఫింగర్ ప్రింట్స్ ఏదో ఒకటి స్కాన్ చేయాలి కదా, రైట్? వైల్ ఎంటరింగ్ అపార్ట్మెంట్స్ ఆర్ మన ఆఫీస్ లో అయినా కూడా, వైల్ ఎంటరింగ్ క్యాబిన్ యూ హ్యావ్ టు స్కాన్ యువర్ ఐడి. అంటే మీరు మీ అథెంటికేషన్ ప్రూవ్ చేసుకోవాలి. బట్ వైల్ ఎగ్జిట్ మనం ఏం చేస్తాం? స్కాన్ చేస్తామా? ఏం చేస్తాం? జనరల్ గా డోర్ పక్కన ఏదో ఉంటుంది కదా ఎగ్జిట్ అయ్యేప్పుడు, జస్ట్ పుష్ ద స్విచ్. స్విచ్ ఉంటుంది అంతే కదా. సో ఎందుకు అలా పెట్టారు? మీరు ఇన్కమింగ్ వచ్చేటప్పుడు మీరు ఐడెంటిటీని ప్రూవ్ చేసుకోవాలి. మీరు వన్స్ వచ్చేసారు లోపలికి, బయటికి వెళ్ళేటప్పుడు మీకేమి అథెంటికేషన్, ఆథరైజేషన్ అలా ఏం అవసరం లేదు, రైట్? సో సేమ్ సర్వర్స్ లో కూడా ఏంటంటే ట్రాఫిక్ వస్తున్నప్పుడు మనం దాన్ని చెక్ చేయాలి. ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పోర్ట్ కోసం వస్తుంది, ఏ ఐపీ అడ్రస్ నుంచి వస్తుంది. ట్రాఫిక్ బయటికి వెళ్ళేప్పుడు మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీ టు ఎగ్జిట్. సో అందుకని మనం ఎగ్రెస్ లో ఎప్పుడు కూడా ఇలా ఇచ్చేస్తాం. అది ఏ ప్రోటోకాల్, ఏ ఐపీ అడ్రస్ అదంతా మనకు అనవసరం, జస్ట్ వెళ్ళిపో అంతే. ఓకే, సో ఇలానే మనకు ఇంగ్రెస్ అనేది కూడా ఉంటుంది. జస్ట్ ఇంగ్రెస్ బ్లాక్. టేక్ ఎనీ ఎగ్జాంపుల్ ఇఫ్ దే మెన్షన్. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి సో జస్ట్ సేమ్ ఇంగ్రెస్ ఎగ్రెస్ సింటాక్స్ అయితే సేమ్. ఇక్కడ ఇచ్చారు వీళ్ళైతేనేమో ఏమి ఇచ్చారు? ఇంగ్రెస్ బ్లాక్ లో ఏముంటుంది? ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ ప్రోటోకాల్ ఉంటుంది అని చెప్పారు. ఎగ్రెస్ బ్లాక్ లో కూడా అదే ఉంటుంది. ఓకే, ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. సిఐడిఆర్ బ్లాక్ డిస్క్రిప్షన్ చెప్తారు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో దీన్ని కాపీ చేసి ఇంగ్రెస్ బదులు ఎగ్రెస్ అని ఇస్తుంది. సో ఎగ్రెస్ బదులు ఇంగ్రెస్ అని ఇస్తున్నాం. ఫ్రమ్ పోర్ట్ నెంబర్ ఏమేమంటారు? SSH కాబట్టి 22. అలానే టు పోర్ట్ 22. ప్రోటోకాల్. సో SSH అని ఇవ్వకపోయినా మనకు జనరల్ గా ఏంటంటే ప్రోటోకాల్ ఏంటి? ఇంటర్నెట్ ప్రోటోకాల్ TCP కదా మోస్ట్లీ. TCP. సో -1 అని ఇచ్చామంటే ఎవ్రీథింగ్ అని. సో మనం జస్ట్ TCP అని అయినా కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ ఇంకేమైనా ఉందేమో చూస్తాం. నెంబరింగ్. ఓకే, సో నథింగ్, జస్ట్ మెన్షన్ TCP. అంటే SSH ఇవన్నీ TCP లో భాగమే. CIDR బ్లాక్ allowing for now from everyone.
సో ఇది సెక్యూరిటీ గ్రూప్ అనమాట. సో సింటాక్స్ ఎప్పుడు కూడా టెరాఫామ్ లో ఇలా వచ్చి ఫ్లవర్ బ్రేసెస్ ఓపెన్ అవుతాయి, లోపల కీ వాల్యూ పేర్స్, ఇది బ్లాక్, ఇది రిసోర్స్ డెఫినిషన్. ఓకే, సో దట్ ఈజీ సింటాక్స్. ఇంతకంటే ఈజీ సింటాక్స్ నేను ఇంతవరకు చూడలేదు. ఏ స్క్రిప్టింగ్ అయినా, ఏ ప్రోగ్రామింగ్ అయినా కూడా జస్ట్ ఏంటి లోపల ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఏ రిసోర్స్ క్రియేట్ చేస్తున్నావు, దానికి నువ్వు ఇచ్చుకున్న నేమ్ ఏంటి, ఫ్లవర్ బ్రేసెస్ లోపల నీ ఇష్టం వచ్చింది రాసుకో, బట్ రాసుకునేటప్పుడు మాత్రం ఈ డాక్యుమెంటేషన్ చూసి రాసుకో. సో నాకు సెక్యూరిటీ గ్రూప్ ఎలా వర్క్ అవుతుందో తెలిసింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఇక్కడ మొత్తం చూసి నీట్ గా రాసుకున్నాను. సెక్యూరిటీ గ్రూప్ అసలు ఎలా వర్క్ అవుతుందో తెలియకపోతే ఇక్కడికి వచ్చి నాకు టెరాఫామ్ వచ్చు, బట్ నాకు జీసీపీ క్లౌడ్ రాదు. నేను జీసీపీలోకి వెళ్ళి రిసోర్స్ క్రియేట్ చేయడం నాకు చాలా టఫ్. ఓకే, సో ఇది సెక్యూరిటీ గ్రూప్ కదా. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రాయడం అయితే రాసాం. వాట్ ఆర్ ద కమాండ్స్? ఓకే, సో కమాండ్స్ వచ్చేసి జస్ట్ ఫ్యూ కమాండ్స్ ఉంటాయి. టెరాఫామ్ ఇనిట్ అనేది ఒకటి. సో ఇది ఏం చేస్తుందంటే ఇనిషియలైజ్ టెరాఫామ్. ఇనిషియలైజ్ ప్రాసెస్ లో ఏముంటుంది, ఇట్ విల్ కనెక్ట్ విత్ ప్రొవైడర్ అండ్ డౌన్లోడ్స్ ఇట్. ఓకే, సో ఇప్పుడు నేను సిడి నా రెపోలోకి వెళ్ళి EC2. సో ఇక్కడ నేను 1 స్టెప్ బ్యాక్ వచ్చి ఇక్కడ నాకు టెరాఫామ్ TF ఫైల్స్ లేవు. ఇప్పుడు నేను టెరాఫామ్ ఎనీ అని రన్ చేశాను అనుకోండి, అక్కడ TF ఫైల్స్ ఏం లేవు కదా, మరి ఎలా ఇనిషియలైజ్ అవుతుంది? సో ఐ షుడ్ గో వేర్ మై TF ఫైల్స్ ఆర్ అవైలబుల్. సో ఇక్కడ ఉన్నాయి నా TF ఫైల్స్. సో ఇక్కడ నేను టెరాఫామ్ ఇనిట్ అని కొట్టాలి. ఇనిషియలైజింగ్ ప్రొవైడర్ ప్లగిన్స్. చూడండి, ప్రొవైడర్ నేను రాస్తే సరిపోదు కదా, ఈ ప్రొవైడర్ సంబంధించిన సాఫ్ట్వేర్ అది డౌన్లోడ్ చేసుకుంటేనే కదా కనెక్ట్ అవ్వగలుగుతుంది. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్ లో వచ్చేస్తుంది. ఫైండింగ్ HashiCorp AWS వర్షన్స్, ఇన్స్టాలింగ్ HashiCorp AWS. అంటే టెరాఫామ్ ఏం చేస్తుంది, ఈ ప్రొవైడర్స్ AWS సంబంధించిన ప్రొవైడర్స్ ని కనెక్ట్ అవుతుంది. AWS ప్రొవైడర్ దీని ద్వారా కనెక్ట్ అవుతుంది. సో ఈ ప్రొవైడర్స్ ని ఎవరు డెవలప్ చేసింటారు? టెరాఫామ్ AWS టుగెదర్ కలిసి, టెరాఫామ్ టీమ్ లోంచి ఒక 10 మంది, AWS లోంచి ఒక 10 మంది వచ్చి కలిసి ఈ టెరాఫామ్ AWS ప్రొవైడర్ ని క్రియేట్ చేస్తారు. ఇవన్నీ అఫీషియల్. సో టెరాఫామ్ AWS ని కనెక్ట్ అవ్వాలి అంటే దట్ ఈస్ త్రూ ప్రొవైడర్. ఓకే, ఇది కొంచెం ఫస్ట్ టైం కదా, డౌన్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో మిమ్మల్ని ఇంటర్వ్యూస్ లో అడిగేది ఏంటి అంటే, సో నేను లాస్ట్ టైం యాన్సిబుల్ లో చెప్పినట్లు ఏం చెప్పాను, మీ స్క్రీన్ షేర్ చేసి ఎంజినిక్స్ రాయమని అడుగుతారు. అలానే మీ స్క్రీన్ షేర్ చేసి మీరు EC2 ఇన్స్టెన్స్ ని ఎలా క్రియేట్ చేస్తారు. అప్పుడు మీరు ఈ బేసిక్ థింగ్ ఇవన్నీ జస్ట్ మీరు వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే మీకు టెరాఫామ్ సింటాక్స్ ఆల్రెడీ అలవాటు ఉందా లేదా ప్రాజెక్ట్ లో అనేది చెక్ చేస్తారు. డైలీ రాసే వాళ్ళు అయితే టకటక రాసేస్తారు కదా, సో అదొక్కటి మాత్రమే చెక్ చేస్తారు అంతే. మీరు హెవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి ఏం చెక్ చేయరు. సో ఇనిషియలైజ్ అయిపోయింది. ఇనిషియలైజ్ అయిపోయాక చూస్తే మీకు ఇక్కడ .terraform అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ ఇది చూసారా, ఇదొకటి డౌన్లోడ్ అయి ఉంటుంది. సో ఇది చాలా ఎక్కువ అనమాట. ఇఫ్ ఐ గో దేర్, మెమరీ చాలా ఎక్కువ అది. HashiCorp AWS
వర్షన్ విండోస్ ఇది ఎంత ఉంది? ఆల్మోస్ట్ 525 MB ఉంది. సో దీన్ని నేను గిటబ్ లోకి పుష్ చేయొచ్చా? గిటబ్ అనేది కోడ్ ని పుష్ చేయడానికి, exe ఫైల్స్ ని, జిప్ ఫైల్స్ ని పుష్ చేయడానికి కాదు. సో ఇవి మనం గిటబ్ లోకి పుష్ చేయకూడదు. ఒకవేళ మీకు టెరాఫార్మ్ లైనక్స్ సర్వర్ లో రన్ అవ్వాలి అంటే మీరు ఏం చేయాలి? ఈ కోడ్ ని అక్కడ పుల్ చేసుకొని లైనక్స్ సర్వర్ లోకి అక్కడ మళ్ళీ టెరాఫార్మ్ ఇనిట్ అని రన్ చేసుకోవాలి. సో .git ignore అని ఒకటి ఉంటుంది అనమాట. నేను టెరాఫార్మ్ గిట్ ఇగ్నోర్ అని రాశానంటే అని సెర్చ్ చేశానంటే వీళ్ళు ఒకటి ఇచ్చారు నాకు. ఇది మీరు మన రెపోలో పెట్టుకోవాలి అని దాని మీనింగ్. కానీ నేను .git ignore అని టైప్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి వాళ్ళు .terraform ఫోల్డర్ ని కంప్లీట్లీ ఇగ్నోర్ చేస్తున్నారు. So let's have 5 minutes break and do this. ఓకే. సో ఇక్కడ .git ignore అనేది ఖచ్చితంగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే సో ఇవన్నీ గిట్ యాక్సెప్ట్ చేయదన్నమాట. డెఫినెట్లీ మనకు ఎర్రర్ చూపిస్తుంది మీరు పుష్ చేయడానికి ట్రై చేస్తే. సో ఈ గిట్ ఇగ్నోర్ పెట్టుకొని .terraform ఫోల్డర్ మనం ఎప్పుడు కూడా ఇగ్నోర్ చేయాలి. ఓకే. సో యా, సో ఇది terraform init and keep .git ignore always. టెరాఫామ్ ఇనిషియల్ అయిపోయింది. ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అనేది ఒకటి ఉంటుంది. టెరాఫామ్ ప్లాన్ అనేది ఏంటంటే టెరాఫామ్ మొత్తం చెక్ చేస్తుంది అనమాట. మీరు ఏం రాశారు, అది ప్రాపర్ గా ఉందా లేదా మీరు రాసిన సింటాక్స్, అండ్ అది రీడ్ చేసి మీకు ఏం క్రియేట్ చేస్తుంది అనేది ఇస్తున్నారు. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో టెరాఫామ్ మొత్తం మీరు రాసిన కాన్ఫిగరేషన్ అంతా రీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. రీడ్ చేసి సో దీంతో అది ఏం చేయగలదు అని చెప్తుంది. ఇక్కడ చూడండి, Terraform use the selector providers to generate the following execution plan. Resources actions. మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు రిసోర్స్ ని, అదేంటి? సెక్యూరిటీ గ్రూప్. మీరు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేస్తుంది. దట్స్ ఆల్. ప్లాన్ ఒకటి యాడ్ చేస్తుంది, ఒక రిసోర్స్ ని యాడ్ చేస్తుంది మీ క్లౌడ్ లోకి. Terraform plan will not create actually, it will just tell you. Cannot create resources, will just plan అంతే. ఓకే. సో తర్వాత టెరాఫామ్ అప్లై. సో ఈ ప్లాన్ చూసి మీకు అంతా ఓకే అనుకున్న తర్వాత టెరాఫామ్ అప్లై కొడతారు. టెరాఫామ్ అప్లై. సో టెరాఫామ్ అప్లై చేసినా కూడా మళ్ళీ సేమ్ ప్లాన్ రన్ చేసి ఈ ప్లాన్ మీకు ఓకే అనుకుంటే చెప్పండి అంటుంది. మనం ఎంటర్ వాల్యూ ఎస్ కొట్టామంటే ఇప్పుడు మనకు టెరాఫామ్ అనేది AWS లోకి వెళ్ళి రిసోర్స్ ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అప్లై కంప్లీట్. ఒక రిసోర్స్ యాడ్ అయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చి మీరు చెక్ చేసుకుంటే సెక్యూరిటీ గ్రూప్స్ లో 12 ఉన్నాయి కదా, రిఫ్రెష్ కొడితే 13 వచ్చి ఉంటాయి. అలో SSH. మనం ఇచ్చిన నేమ్ ఏంటి? అలో SSH ఇది కదా, క్రియేట్ అయింది. ఓకే, బట్ ఇక్కడ నేమ్ ఇవన్నీ రాలేదు చూడండి.
సో నేమ్ రావాలి అంటే మనకు ట్యాగ్స్ అనేది ఉంటుంది. ఇది మొత్తం యూనివర్సల్ ఫీచర్ అన్నమాట. AWS మొత్తంలోకి ట్యాగ్స్ మనకు తెలిసిందే కదా! ట్యాగ్ అనేది ఏంటి? ఇక్కడ మనం ట్యాగ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నేమ్ ఇస్తే నేమ్ వస్తుంది. ఈ ట్యాగ్ అనేది ఇలా ఇచ్చామంటే హలో SSH ఇలా. ఇప్పుడు నేను చేంజెస్ చేశాను కదా! చేంజెస్ చేసి టెర్రాఫార్మ్ ఇనిట్ అవసరం లేదు మళ్ళీ. ఒక్కసారి ఇనిట్. నేను టెర్రాఫార్మ్ ప్లాన్ చేస్తున్నా. సో ఇదేం చెప్తుంది? ఒకటి చేంజ్ చేస్తున్నాను. దాంట్లో ఏం చేంజ్ చేస్తున్నాను? నేమ్ ఇస్తున్నాను అని చెప్తుంది అంతే. నేను టెర్రాఫార్మ్ అప్లై డైరెక్ట్‌గా ఆటో అప్రూవ్ అని ఇవ్వచ్చు. ఇలా ఇచ్చానంటే ఇక మనం యెస్ అని మాన్యువల్‌గా ఇవ్వాల్సిన అవసరం లేదు. -y లాగా అన్నమాట లైనక్స్‌లో. నేను జస్ట్ నేమ్ ఇచ్చినంత మాత్రాన టెర్రాఫార్మ్ వెళ్లి ఇంకొక రిసోర్స్ క్రియేట్ చేయలేదు. జస్ట్ ఉన్నదాన్ని సింపుల్‌గా అప్డేట్ చేస్తుంది అంతే. ఇప్పుడు మీరు ఇక్కడ రిఫ్రెష్ కొట్టారంటే మనకొక నేమ్ వచ్చేసింది. ఓకే. సో సెక్యూరిటీ గ్రూప్ అయితే క్రియేట్ చేశాము. నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ సింపుల్‌గా ఇక్కడ వచ్చేసి టెర్రాఫార్మ్ AWS EC2 ఇన్స్టెన్స్. సింటాక్స్ రిసోర్స్ AWS ఇన్స్టెన్స్ అండ్ మీరొక నేమ్ ఇచ్చుకోండి. సో నేను ఇక్కడ టెర్రాఫార్మ్ అని ఇస్తున్నా. అండ్ బ్రేసెస్ ఓపెన్ చేయాలి. ఇంకా దీని లోపల ఏమేమి మ్యాండేటరీ అనేది చూసుకోవాలి. మనకు జనరల్‌గా మ్యాండేటరీ మనం ఇస్తుంది ఏంటి? EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేప్పుడు నేమ్ ఇస్తున్నాం, AMI ఇస్తున్నాం, సెక్యూరిటీ గ్రూప్ ఇస్తున్నాం అండ్ దెన్ స్టోరేజ్ అవన్నీ ఆప్షనల్ కదా! సో మోస్ట్‌లీ మనం ఇచ్చేది నేమ్, AMI, సెక్యూరిటీ గ్రూప్ ఐడీ ఇస్తున్నాం. మిగతావన్నీ ఆప్షనల్‌గా తీసుకుంటుంది. అండ్ ఇన్స్టెన్స్ టైప్ బై డిఫాల్ట్ అది సెలెక్ట్ చేసుకొని ఉంటుంది. అండ్ కీ పేరు యాహ్! సో ఇవన్నీ ఇస్తున్నాం. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వచ్చి ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ AMI అనేది ఇంపార్టెంట్. చూద్దాం AMI గురించి ఏంటో. ఆర్గ్యుమెంట్ రిఫరెన్స్‌లోకి వెళ్తే ఆప్షనల్ అని ఇస్తుంది. ఆప్షనల్ అంటే ఏంటి? మనం ఒకవేళ ఏది సెలెక్ట్ చేసుకోకపోతే అది AWS లైనక్స్ ఉంది గదా! అది బై డిఫాల్ట్ తీసేసుకుంటుంది. లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టాక సో జనరల్‌గా ఇక్కడ ఆటోమేటిక్‌గా AWS ఒకటి సెలెక్ట్ చేసుకోనని చూడండి. ఇది. అది తీసేసుకుంటుందన్నమాట. బట్ మనం కావాలంటే మనం ఇచ్చుకోవచ్చు. సో నేను మనది ఇచ్చుకోవాలి అంటే ఇక్కడ AMIస్‌లోకెళ్ళి మన డెవాప్స్ ప్రాక్టీస్ అని టైప్ చేసి పబ్లిక్ ఇమేజెస్. సో ఇది. ఈ ఐడీ ఇచ్చుకోవచ్చు నేను. AMI ఈక్వల్ టు దిస్ ఈస్ మై AMI ఐడీ. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకా ఏమిచ్చినారు వీళ్ళు? ఇన్స్టెన్స్ మార్కెట్ ఆప్షన్స్. ఇది ఆప్షనల్ డెఫినెట్‌లీ. ఓకే. సో ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఇన్స్టెన్స్ టైప్ ఆప్షనల్. సో ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే లాంచ్ టెంప్లేట్ అనేది మీరు స్పెసిఫై చేస్తే ఇన్స్టెన్స్ టైప్ అనేది ఆప్షనల్. లేకపోతే ఇన్స్టెన్స్ టైప్ అనేది డెఫినెట్‌లీ ఇవ్వాలి అని చెప్తున్నారు. సో మనకి ఇదైతే మ్యాండేటరీ. ఇన్స్టెన్స్ టైప్ టు యూజ్ ఫర్ దిస్ రిక్వైర్డ్ అన్లెస్ లాంచ్ టెంప్లేట్ ఈస్ స్పెసిఫైడ్. లాంచ్ టెంప్లేట్ గురించి మళ్ళీ వస్తుంది మనకు. బట్ ప్రస్తుతానికి నేను లాంచ్ టెంప్లేట్ ఏమి స్పెసిఫై చేయట్లేదు కాబట్టి ఇది మనకు ఆప్షనల్ అన్నమాట. జస్ట్ ఇన్స్టెన్స్ టైప్.
సో ఇవన్నీ మీరేం వరీ అవ్వద్దు. ప్రాక్టీస్ చేసే కొద్దీ డెఫినెట్లీ వచ్చేస్తుంది. ఫస్ట్ రోజు మాత్రమే టఫ్ ఉంటుంది. మీరు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తూనంటే ఏడబ్ల్యూఎస్ కానీ, షెల్ స్క్రిప్టింగ్ కానీ ఫస్ట్ రోజు మాత్రమే టఫ్ అనిపిస్తది. ఇన్స్టెన్స్ టైప్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంకేమి ఇచ్చినారు వీళ్ళు? ఆల్మోస్ట్ అంతే ఇచ్చినారు. బట్ సెక్యూరిటీ గ్రూప్ ఐడి కావాలి కదా. సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఇక్కడ మనం ఏం చేస్తుంది, ఇది లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టినప్పుడు ఆటోమేటిక్ గా అదే ఒకటి క్రియేట్ చేస్తుంది చూడండి. సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్తే ఇదే ఒకటి క్రియేట్ చేసుకుంటుంది. బట్ మనకు అది క్రియేట్ చేయడం అనేది వద్దు, మనం ఉన్నదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను సెక్యూరిటీ గ్రూప్ అనేది టైప్ చేస్తే వెళ్ళి చూద్దాం. సెక్యూరిటీ గ్రూప్స్ ఆప్షనల్, లిస్ట్ ఆఫ్ సెక్యూరిటీ గ్రూప్స్ టు అసోసియేట్ విత్, అండ్ దెన్ VPC security group IDs. Security group IDs and VPC security group IDs రెండు ఉన్నాయి. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇఫ్ యు ఆర్ క్రియేటింగ్ ఇన్స్టెన్సెస్ ఇన్ ఏ VPC యూస్ VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ అంటున్నారు. సో ఇది యూజ్ చేయొద్దు, VPC సెక్యూరిటీ గ్రూప్ ఐడీస్ యూజ్ చేయమని చెప్తున్నారు వీళ్ళు. సో వీళ్ళు ఆప్షనల్, ఎందుకంటే వాళ్ళే క్రియేట్ చేస్తారు కాబట్టి, మనకు అలా వద్దు. సో మనం దీన్ని తీసుకొని మనం క్రియేట్ చేసుకుందాం. సో ఇది లిస్ట్ అంటున్నారు కాబట్టి వీళ్ళు లిస్ట్ అనేది దేంతో స్టార్ట్ అవుతుంది యూజువల్లీ? బ్రాకెట్స్ కదా. సో ఇలా బ్రాకెట్ ఉండాలి. ఈ బ్రాకెట్ లో నాకు ఐడి కావాలి. సో ఐడి అనేది నేను వెళ్ళి మాన్యువల్ గా తెచ్చుకోవాలి, రైట్? సో అప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే AWS సెక్యూరిటీ గ్రూప్ డాట్, నేను ఇచ్చిన నేమ్ ఏంటి, allow SSH terraform డాట్ ఐడి. సో ఇలా ఇచ్చానంటే ఏం చేస్తుంది తెలుసా, టెరాఫామ్ ఇంతకుముందు మీరు క్రియేట్ చేసిన దాంట్లో నుంచి ఐడిని తీసుకొని వచ్చి మీకు ఇచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఓకే, సో ఇవే మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో నేను ఇంకా సింపుల్ గా ట్యాగ్స్ ఇచ్చేయచ్చు. ట్యాగ్స్ ఇచ్చేసి నేమ్ టెరాఫామ్ అని ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ టెరాఫామ్ ప్లాన్ కొట్టాను అనుకోండి. ఇనిట్ అనేది ఓన్లీ ఒక్కసారి, ఓకే, నాట్ ఎవ్రీ టైం. సో ఇదేం చెప్తుంది, మీరు ఒక రిసోర్స్ ని యాడ్ చేయబోతున్నారు అని చెప్తుంది. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తుంది చూడండి, మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇస్తుంది. సో ఇప్పుడు నేను అప్లై చేయాలి. క్రియేటింగ్ వన్ రిసోర్స్ యాడెడ్. సో ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడ EC2 ఇన్స్టెన్స్ చూసుకుంటే ఒక ఇన్స్టెన్స్ ఈజ్ రన్నింగ్. దీని సెక్యూరిటీ గ్రూప్ చూసుకుంటే అది ఆటోమేటిక్ గా చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది కానీ ఫస్ట్ పెట్టాను అనుకోండి. సరే, డెస్ట్రాయ్ చేయాలి. సో నా ప్రాక్టీస్ అయిపోయింది, ఇక నేను డెస్ట్రాయ్ చేయాలి. సింపుల్, టెరాఫామ్ డెస్ట్రాయ్
ఆటో అప్రూవ్. సో ఫస్ట్ ఏది డిస్ట్రాయ్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ ఏది డిస్ట్రాయ్ చేస్తుంది? EC2 ఇన్స్టెన్స్. ఎందుకంటే EC2 ఇన్స్టెన్స్ డిపెండెంట్ ఆన్ సెక్యూరిటీ గ్రూప్ కాబట్టి ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ డిలీట్ చేయాలి రివర్స్ లో. ఇది అయిపోయిన తర్వాత సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయాలి. సో ఇది ఇలా అన్నప్పుడు నేను వెళ్ళి సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేయగలనా? సెక్యూరిటీ గ్రూప్ డిలీట్ చేస్తే ఏమంటుంది? సో యూ కెనాట్ డిలీట్ దిస్ సెక్యూరిటీ గ్రూప్. ఒక ఇన్స్టెన్స్ మీ ఈ సెక్యూరిటీ గ్రూప్ ని యూస్ చేసుకుంటుంది అని మనకి ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఇది డిపెండెన్సీ ఆటోమేటిక్ గా చేయడం అనేది. ఓకే, ఫస్ట్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు ఆ సెక్యూరిటీ గ్రూప్ ని ఎవరు యూస్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ వెళ్ళి ఆ సెక్యూరిటీ గ్రూప్ ని డిలీట్ చేస్తుంది. సో ఇది ఇలానే రాయాలని ఏం లేదు. నేను దీన్ని తీసుకెళ్ళి ఫస్ట్ కూడా పెట్టచ్చు. ఫస్ట్ పెట్టినప్పుడు టెరాఫామ్ ఇక్కడికి వస్తుంది, చూస్తుంది AWS సెక్యూరిటీ గ్రూప్ ఇక్కడ ఏదో ఐడి ఉంది. సో ఈ EC2 ఇన్స్టెన్స్ అనేది ఈ సెక్యూరిటీ గ్రూప్ పైన డిపెండ్ అయ్యింది. సో నేను ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ ని క్రియేట్ చేసి ఆ ఐడిని తీసుకొచ్చుకొని EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అని దానికి అర్థమవుతుంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ రన్ అగైన్ టెరాఫామ్ అప్లై ఆటో అప్రూవ్. రెండు రిసోర్సెస్ ని క్రియేట్ చేస్తుంది. సో ఫస్ట్ సెక్యూరిటీ గ్రూప్ నే క్రియేట్ చేసుకుంది. ఎందుకంటే దీన్ని రీడ్ చేసిన తర్వాత దీనికి అర్థం అవుతుంది ఫస్ట్ ఐ షుడ్ క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని. ఓకే, సో వీ కెన్ స్టాప్ టిల్ హియర్ టుడే. ఇంకా టుమారో వచ్చేసి మన యూజువల్ కాన్సెప్ట్ వీటితో స్టార్ట్ చేసేద్దాం. సో ముందు చెప్పినట్లు డెఫినెట్లీ ఈ టెరాఫామ్ నుంచి నెక్స్ట్ 20 days చాలా హైగా ఫోకస్ చేయండి. దిస్ ఇస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. సో let's have few questions. Personal account, who's this? Personal account, you can unmute. Okay, home. Who is home? Okay, Srinivasa K. గుడ్ మార్నింగ్ శివ గారు. Yeah, hi, చెప్పండి. ఇది కుబర్నెటిస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఏమైనా ప్లాన్ ఉందా? యాక్చువల్లీ Kubernetes లాస్ట్. ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు అడుగుతున్నానంటే రీజన్ ఏంటంటే యాక్చువల్లీ నా దగ్గర వోచర్ ఉంది అనమాట, కుబర్నెటిస్ సర్టిఫికేషన్ది. సో డిసెంబర్కి ఎండింగ్ ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సో దట్ ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే Kubernetes మనకి లాస్ట్ స్టాప్. ఓకే. I mean నవంబర్ ఆర్ అక్టోబర్ ఎండింగ్ స్టార్ట్ చేస్తారా? ఏమైనా ఐడియా ఉందా? అది మీరు 4 months లోపల అవుతుంది కాబట్టి లాస్ట్ 3 months తర్వాత నుంచి ఉంటుంది అనుకోండి. సో 3 months కంప్లీట్ అయ్యాకను ఆర్ 2.5 months కంప్లీట్ అయ్యాకను. ఓకే. మీకు అంత అర్జెంట్ అయితే టెక్ వరల్డ్ విత్ శివ అనే దాంట్లోను సంథింగ్ ఎక్కడ ఉంది చూడండి. క్యూబర్నెటిస్ సెపరేట్ గా చెప్పిన కోర్స్. ఓకే. ఓకే శివ గారు, ఫైన్. పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. హలో యా చెప్పండి. అన్న, ఇప్పుడు ఫస్ట్ గిట్ క్లోన్ చేశారు కదా స్టార్టింగ్ లో.
దాని తర్వాత దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ చేయాలా? లేకుంటే న్యూగా మళ్ళీ తీసుకోవాలా? క్రెడెన్షియల్ ఇచ్చే ముందు మళ్ళీ చేశారు కదా! క్రెడెన్షియల్స్ ఇచ్చే ముందు ఇప్పుడు గిట్ క్లోన్ ఇచ్చినాక గిట్‌ని క్లోజ్ చేశారు. తర్వాత యాక్సెస్ కీ ఇస్తారు కదా! మీ ఇష్టం అది. దానికి సంబంధం లేదు. అదే మీరు క్లోజ్ చేశారు. అందుకనే డౌట్ వచ్చింది. మళ్ళీ క్లోజ్ చేయాలా? లేకుంటే దాంతోనే ఇవ్వచ్చా అని. ఏడబ్ల్యూఎస్ కమాండ్ లైన్ కి గిట్ కి సంబంధం లేదు. మీరు ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు. ఓకే అన్న. థ్యాంక్ యూ. నాగేంద్ర బాబు. యాహ్! హాయ్ శివ. గుడ్ మార్నింగ్. హాయ్. మీరు హాయ్. గుడ్ మార్నింగ్. మీరు నిన్న ఇది చెప్తా అన్నారు కదా! యాన్సిబుల్ లాగ్స్ కాన్సెప్ట్ ఒకటి మనం మిస్ అయ్యాము. అది షిట్. సో లాగ్స్ మళ్ళీ ఇప్పుడు యాన్సిబుల్ క్రియేట్ చేయడం కష్టం. సో ఓకే. సింపుల్ గా మీరు ఒకసారి ట్రై చేయండి. నేను రేపు ముందుగానే క్రియేట్ చేసుకొని వస్తాను. జస్ట్ అక్కడ డిఫాల్ట్స్ లో లాగ్ పాత్ మెన్షన్ చేయండి. యాన్సిబుల్ ఆటోమేటిక్ గా అక్కడికి లాగ్స్ మూవ్ చేస్తుంది. ఓకే. ఓకే. ఇక్కడ నేను చూపించాను కదా, డిఫాల్ట్ ansible.cfg లో ఇక్కడ మీరు లాగ్ పాత్ అనేది మెన్షన్ చేయండి. బట్ మీరు యాన్సిబుల్ కమాండ్స్ రన్ చేసేప్పుడు జస్ట్ యాన్సిబుల్ అని ఇచ్చారనుకోండి, మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం రాదు. ఓకే. యాన్సిబుల్ playbook.aml అని ఇచ్చారంటే మీకు పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం రాదు. ఓకే. మీరు యాన్సిబుల్ అని ఇచ్చి -vb అని ఇస్తే ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ అందులోకెళ్ళి సేవ్ అవుతది అంటారు. ఆ వెర్బోస్ సేవ్ అవుతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక వి, ట్రిపుల్ వి మొత్తం -v. 3 వీలు ఉంటాయి. సో ఇదేంటంటే ఈక్వల్ టు ఒక వి అనమాట. ఓకే. సో మీరు నా కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఓకే. జస్ట్ డిఫాల్ట్స్ లో ఆ లాగ్ పాత్ ఒక్కటి మెన్షన్ చేయండి సరిపోతుంది. ఓకే. ఏదైనా ఫోల్డర్ క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ పాత్ అక్కడ మెన్షన్ చేయాలంటారా? లాగ్ ఈజ్ ఈక్వల్ టు అని ఒక చెప్పి లాగ్ ఫైల్ మీరు ఫోల్డర్ లో పెట్టేసి లాగ్ ఫైల్ నేమ్ ఇచ్చారంటే యాన్సిబుల్ ఆటోమేటిక్ గా క్రియేట్ చేసుకుని దాంట్లోకి మూవ్ చేస్తుంది. జస్ట్ షెల్ స్క్రిప్టింగ్ లో ఎలా చేస్తామో అంతే. ఓకే. అక్కడ ఎవ్రీ కమాండ్ కి మనం మాన్యువల్ గా ఇచ్చాము, బట్ ఓకే. ఇక్కడ ఆటోమేటిక్ గా తీసుకెళ్తాం. ఓకే. ఇంకొకటి మనము మాడ్యూల్స్ ఎలా క్రియేట్ చేయాలి శివ గారు? సో అది ఇప్పుడే కాదు, వెయిట్ చేయండి. యాన్సిబుల్‌లో మన మాడ్యూల్స్ యాన్సిబుల్ లో మాడ్యూల్స్ ఏం లేదు. యాన్సిబుల్ రోల్స్ అంటే మాడ్యూల్స్ ఏమి ఉండవా? కస్టమ్ మాడ్యూల్స్ కానీ ఏమన్నా ఫర్ సపోజ్ ఇప్పుడు మన ప్రాజెక్ట్‌లో సపోజ్ బ్యాక్ ఎండ్ అని ఒకటి ఉంది కదా! సో దాన్ని వేరే ప్రాజెక్ట్ కూడా సేమ్‌గా యూజ్ చేసుకుంటున్నారంటే మనం ఒక మాడ్యూల్‌లా క్రియేట్ చేసి వాళ్ళకిస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా! సో అట్లాగే అది యాన్సిబుల్ గ్యాలక్సీ అనేది ఒకటి ఉంది, కానీ అది అంత యూజ్ కాదు. దాని వల్ల ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయని చెప్పి దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు. ఓకే. సో మోస్ట్లీ ఏంటంటే ఏ ప్రాజెక్ట్ కాన్ఫిగరేషన్ ఆ ప్రాజెక్ట్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ లో MySQL ని ఒక రకంగా కాన్ఫిగర్ చేస్తారు, ఇంకొక ప్రాజెక్ట్ లో ఇంకొక రకంగా కాన్ఫిగర్ చేస్తారు. ఓకే. బ్యాక్ ఎండ్ అయినా కూడా ఒక దాంట్లో మీ ఎంటైర్ ఎక్స్పెన్స్ లో కానీ ఆ రోబో షాప్ లో కానీ బ్యాక్ ఎండ్స్ అన్ని ఒక రకంగా ఉంటాయి. బట్ ఓకే. మీరు వేరే ప్రాజెక్ట్ అమెజాన్ అట్లా తీసుకున్నప్పుడు అక్కడ బ్యాక్ ఎండ్స్ అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే. ఓకే. సో మీరు ఏం చేస్తారంటే యాన్సిబుల్ రోల్స్ వరకు మాత్రమే. యాన్సిబుల్ గ్యాలక్సీ అనేది మీరు చూడండి ఒకసారి. బట్ అది ఏంటంటే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్. అదొక యూజ్లెస్ ప్రాసెస్ అన్నమాట యాన్సిబుల్ గ్యాలక్సీ అని. ఓకే. అదే యాన్సిబుల్ గెలాక్సీ అని నేను టైప్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ ఆల్ ద ఫోల్డర్ స్ట్రక్చర్ అన్నమాట. సో మీరు నిన్న జస్ట్ చెప్పినట్టు స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. అదే కాదు, దాని యూజ్ అది కాదు. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ అనేది అట్లా అది ఇట్లా క్రియేట్ చేసినా మనం క్రియేట్ చేసినా సేమే కదా. అదేలే. బట్ యాన్సిబుల్ గ్యాలక్సీ యొక్క యూసేజ్ వచ్చేసి షేర్ చేయడం అన్నమాట. మీరు క్రియేట్ చేసిన దాన్ని వేరే వాళ్ళతో షేర్ చేయడం. అదే. ఓకే. సో దీనికోసం వీళ్ళు ఒక సెపరేట్ వెబ్సైట్ పెట్టారు. మీ రోల్స్ అన్నిటిని ఇక్కడ మీరు పుష్ చేయొచ్చు. ఓకే. జస్ట్ లైక్ గిట్ హబ్ లో మన కోడ్ ని మనం పుష్ చేస్తే అందరూ ఎలా అయితే యూస్ చేసుకుంటున్నారో ఇక్కడ మన రోల్స్ అన్నిటిని ఇక్కడ పుష్ చేయొచ్చు అనమాట. అంటే ఎలా బట్ పుష్ ఇది చాలా టూ మచ్, అది అవసరం లేదు. అది నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే అదొక చాలా టఫ్ థింగ్ అనమాట. దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఓకే. సో దీన్ని మీరు జస్ట్ చూడండి, యూట్యూబ్ వీడియో చూడండి, అర్థం చేసుకోండి. జస్ట్ అది ఎందుకు యూజ్ అవుతుందో తెలుసుకోవడం వరకు ఇంపార్టెంట్ తప్ప గ్యాలక్సీలో పెట్టడం అనేది ఒక వేస్ట్ ప్రాసెస్. అది అవసరం లేదు. ఓకే. ఓకే శివ గారు. యాహ్! అంతేనండి. యాహ్! థాంక్స్. దట్స్ ఇట్ అండి. మోస్ట్ వెల్కమ్. చేతన్. హలో.
హలో శివ. యా హాయ్. యాక్చువల్లీ ఇక్కడ మనం ఏడబ్ల్యూఎస్ నుంచి EC2 క్రియేట్ చేసాం కదా, టెరాఫామ్ నుంచి కూడా EC2 క్రియేట్ చేసాము. ఒకవేళ వాళ్ళు మేబీ ఏమైనా క్వరీ లైక్ మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన EC2ను టెరాఫామ్ గా కన్వర్ట్ చేయొచ్చా, టెరాఫామ్ యూజ్ చేసి అలా? చేయొచ్చు. టెరాఫామ్ ఇంపోర్ట్ అనేది అది ఓకే అప్కమింగ్ సెషన్ లో వస్తుంది, చూద్దాం. ఓకే అండి ఓకే. ఇది టెరాఫామ్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఫర్దర్ గా మీరు చెప్పారు కదా పైథాన్ లో ఒకటి యూజ్ చేస్తారు, అది ఏంటండి? అది పులూమి అని ఇంకా పెద్దగా పాపులర్ అవ్వలేదు, అప్కమింగ్. సో అది కోడింగ్ యూస్ చేసి చేయొచ్చు, లైక్ పైథాన్ యూస్ చేసి చేయొచ్చు. బట్ ఏది యూస్ చేసి చేసినా మనకు కావాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సేమ్, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్, సేమ్ రూల్స్ సేమ్ కాన్సెప్ట్, బట్ సింటాక్స్ మారుతుంది అంతే. ఇక్కడ మనం HCL సింటాక్స్ తో రాసాం, అక్కడ పైథాన్ సింటాక్స్ తో రాయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకోటి సారీ అండి, యాక్చువల్గా ఫ్యూ డేస్ అంటే స్టార్టింగ్ లో నేను యూట్యూబ్ లో చూశాను మీ వీడియోస్ అని, అంటే సెషన్స్ మీరు ఏదైతే చెప్పారో క్లాస్ రూమ్ లో, అవి మీతో యాడ్ కాలేవు. యాక్చువల్గా ఒక 5-10 ఉన్నాయి అనుకుంటా, 10 ఉన్నాయి అనుకుంటా. ఇప్పుడు లేటెస్ట్ చెప్పారు కదా ఉన్నాయి. 20, అని నేను నాకు కనబడతలేదు యూట్యూబ్ అసలు. లో రావు, యూట్యూబ్ లో ఎందుకు వస్తాయి? ఇక యూట్యూబ్ లో 10 సెషన్స్ పెట్టాం, అవును, సో ఓకే మిగతా అనేవి ఇంకా మన వెబ్సైట్ లోనే మన ఉంటాయి. వెబ్సైట్ లో చూడండి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. రామ్, యా శివ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శివ, నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా 10 GB 20 GB తీసుకుంటది కదా, అదే మనం టెరాఫామ్ లో ఇచ్చినప్పుడు అక్కడ మనం కమాండ్ ఏమి ఇవ్వలేదు, అది డిఫాల్ట్ గా తీసుకుంటుందా? అది డిఫాల్ట్ గా తీసుకుంటుంది. ఇక్కడ కావాలంటే మనం స్టోరేజ్ ఇచ్చుకోవచ్చు, స్టోరేజ్. ఓకే, స్టోరేజ్ ఆర్ మనం వాల్యూమ్. చెప్పండి. మనం ఇట్లా ఆర్టికల్స్ చూసి మనం రాస్తున్నాం కదా, రియల్ టైమ్ లో కూడా ఇట్లా రాస్తామా, లేకపోతే మనం అన్ని రిమైండ్ చేసుకోవాలి మనం అన్ని, అంటే బై హార్ట్ చేయడం సంథింగ్? బై హార్ట్ ఎందుకు చేస్తాం? ఏ టెక్నాలజీ అయినా బై హార్ట్ చేయడం కుదురుతుందా? కుదరదు, అంటే గుర్తుపెట్టుకుంటాం కదా కొన్ని స్టెప్స్. ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేసినప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ ఒక క్లిక్ చేయాలి, లెవెల్ వరకు తర్వాత గుర్తు పెట్టుకుంటాం అంతే, అంతకు మించి ఇంకా ఎక్కువ గుర్తు పెట్టుకోలేం కదా. ఓకే, మనం అంటే ఈ ఫస్ట్ అయితే ఏది క్రియేట్ చేయాలన్నది మనం గుర్తుపెట్టుకుని దానికి సంబంధించిన స్టెప్స్ అన్ని మనం కాపీ చేసుకుంటాం, అంతే కదండి? అంతే. అది డెవాప్స్ అని కాదు, ఏ టెక్నాలజీ అయినా కూడా ఎవరికి పూర్తిగా గుర్తుండదు, జస్ట్ ఒక వే ఓకే, అనేది తెలుస్తుంది అంతే. మనం ఏదైనా కూడా డాక్యుమెంటేషన్ యూస్ చేసుకో, మిమ్మల్ని ఏం ప్రాజెక్టులు అడగరు కదా గుర్తు పెట్టుకొని చేయండి అని. ఎలా అవునండి. చేస్తారో మీ ఇష్టం, చేయండి అంతే. ఓకే, సేమ్ జీసీపీలో కూడా అయితే ఇట్లా క్రియేట్ చేస్తాం. అయితే సేమ్ మీరు AWS కి చెక్ చేశారు కాబట్టి నేను జీసీపీ చెక్ చేసి చేయొచ్చండి. జీసీపీ కూడా సేమే, బట్ మీకు జీసీపీ ఎలా ఐడియా ఉంటే సింపుల్. నాకు ఐడియా ఉందండి, ఐ నో. టెరాఫామ్ జీసీపీ VM. ఇక్కడ AWS మన ఈజీ ఇన్స్టెన్స్ అన్నాం, ఇక్కడ వీళ్ళు గూగుల్ కంప్యూట్ ఇన్స్టెన్స్ VM అన్నారు. అంటారు. సింటాక్స్ అయితే సేమే కదా, చూడండి ఎస్ అండి. ఇక్కడ మీకు ఏమేమి పారామీటర్స్ ఇవ్వాలో అవి ఇవ్వాలి. యా, ఓకే అండి. అంటే నాకు జీసీపీ అకౌంట్ ఉందండి, సెల్ఫ్ స్క్రిప్టింగ్ అంతా దాంట్లోనే ప్రాక్టీస్ చేశాను. బట్ ఇక క్లౌడ్ అనేది క్లౌడ్ స్పెసిఫిక్ ఫీచర్స్ డిస్కస్ చేస్తాం కాబట్టి మీరు దాన్ని జీసీపీలో కన్వర్ట్ చేసుకోవడం కొంచెం టఫ్. బట్ అక్కడ బెటర్ రిసోర్స్ మనం AWS డాట్ అది ఇచ్చాం కదా, ఇక్కడ గూగుల్ డాట్ కంప్యూటింగ్ ఇన్స్టెన్స్ అని ఇవ్వాలి. ఇంకా అది మొత్తం చాలా చేంజెస్ ఉంటాయి, ఒకటని కాదు. ఓకే, లోపలంతా కూడా చేంజెస్ చాలా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ శివ, ఇదే డౌట్. యా షూర్. లక్ష్మీ ప్రసన్న. హాయ్ శివ, యాక్చువల్లీ నాకు క్విక్ హాయ్. డౌట్, నాకే అది. యాక్చువల్గా చెప్పండి. క్లౌడ్ ఫార్మేషన్ ఉంది కదా, సో టెరాఫామ్ AWS ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ యూస్ చేసుకుంటుంది, తర్వాత టెరాఫామ్ వచ్చేసి డిఫరెంట్ క్లౌడ్ కానీ లేదంటే ఏదో టెక్నాలజీ యూస్ చేస్తుందేమో అనుకుంటున్నాను. బట్ అగైన్ ఇక్కడ AWS యూస్ చేసుకుంటుంది. డిఫరెంట్ టెక్నాలజీ ఏం కాదు, బోత్ ఆర్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్. బట్ క్లౌడ్ ఫార్మేషన్ అనేది ఓన్లీ AWS కే వర్క్ అవుతుంది. అవును. క్లౌడ్ ఫార్మేషన్ అజూర్ కి వర్క్ అవ్వదు, జీసీపీకి వర్క్ అవ్వదు, అవును. టెరాఫామ్ అన్నిటికీ వర్క్ అవుతుంది. సో బోత్ ఫార్మ్ అంటే ఫంక్షనాలిటీ సేమ్, బట్ AWS ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్. సో డిఫరెంట్ టెక్నాలజీ డిఫరెంట్ క్లౌడ్ యూస్ చేయాలంటే టెరాఫామ్ ద్వారా యూస్ చేస్తాం. సో అజూర్ కి కూడా క్లౌడ్ ఫార్మేషన్ లాగా ఒకటి ఉంటుంది, జీసీపీకి కూడా
ఏఆర్ఎం టెంప్లెట్స్ ఏదో ఉంటుంది Azure లో. జీసీపీకి కూడా వాళ్ళ ఓన్‌ది ఒకటి ఉంటుంది. బట్ మనం ప్రాజెక్ట్ లో మల్టిపుల్ క్లౌడ్స్ యూజ్ చేసేప్పుడు క్లౌడ్ ఫార్మేషన్ సెపరేట్ గా నేర్చుకోవడము, Azure ఏఆర్ఎం టెంప్లెట్ సెపరేట్ గా నేర్చుకోవడం, అలానే గూగుల్ సెపరేట్ గా నేర్చుకోవడం కాకుండా టెరాఫార్మ్ నేర్చుకున్నారంటే మీరు ఎన్ని క్లౌడ్స్ తోనైనా ఎన్ని ప్రొవైడర్స్ అయినా కనెక్ట్ అయిపోతూ ఉండొచ్చు. ఓకే. ఓకే. యాహ్! థాంక్స్ అండి. ఓకే. థాంక్స్ అండి. మోస్ట్ వెల్కమ్. జీవి శంకర్. Yeah, hi sir. Good morning. Yeah. Hello. శివ మీరు Yeah, చెప్పండి. రోబో షో ప్రాజెక్ట్ అని చెప్పారు కదా అది ఎప్పటి ఆ. నుంచి start ఇదంతా అవుతుంది? అయిపోయిన తర్వాత వన్స్ చిన్న ప్రాజెక్ట్ తో ప్రాక్టీస్ కంప్లీట్ చేశాక పెద్ద ప్రాజెక్ట్. ఓకే సార్. శాంతన్. హలో సార్. హలో. ఐఎమ్ ఆడిబుల్ సార్. ఎస్. సార్ మీరు ఇక్కడ టెరాఫార్మ్ యాజ్ ఎ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటున్నారు కదా సార్. సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మాన్యువల్ గా క్రియేట్ చేయకుండా స్క్రిప్ట్ ద్వారా, దిస్ ఇస్ కోడింగ్ కదా, ఎస్ సార్. సో దీని ద్వారా క్రియేట్ చేయడం, దట్స్ ఆల్. కోడ్. ఓకే సార్. సార్ నిన్న సెషన్లో ఇప్పుడు మనము ఎంజిన్స్ డాట్ ఫైల్ అది ఉన్నది సార్. ఒకసారి ఎంజిన్స్ డాట్ యామల్ ఫైల్ ఇక్కడ మనం రన్ చేసేటప్పుడు మనం యాన్సిబుల్ యూజర్ ఈక్వల్స్ టు ఈజీ టు యూజర్ అండ్ పాస్వర్డ్ కూడా ఇస్తున్నాం సార్. మనం డిఫాల్ట్ వాల్ట్ పాస్వర్డ్ పెట్టాం కదా సార్, అయినా కానీ మనం యాన్సిబుల్ యూజర్ ఆ వాల్ట్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు కదా, మీరు వేరియబుల్స్ అని ఇచ్చి ఆ వాల్ట్ ఫైల్ ని మెన్షన్ చేసి ఉంటే తీసుకునేది. అంటే ఇప్పుడు నేను మళ్ళీ యాన్సిబుల్ అదే వాల్ట్ ఫైల్ కి వెళ్ళి యాన్సిబుల్ యూజర్ ఈ పాస్వర్డ్ అనేది అప్డేట్ చేయాలి సార్. ఆ ఫైల్ లో ఇవ్వాలి అండ్ దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు నేను ఇక్కడ మెన్షన్ చేశాను కదా, ఇప్పుడు యాన్సిబుల్ ఏం చేస్తుంది, దీన్ని రీడ్ చేయడానికి ట్రై చేస్తుంది. రీడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ అని ఉంది, అండ్ నేను బై డిఫాల్ట్ ఏంటంటే వాల్ట్ పాస్వర్డ్ అడగమని చెప్తున్నా ప్రతిసారి. అవును సార్. ఓకే, సో అప్పుడు అది త్రో చేస్తుంది. నేను ఇక్కడ ఇచ్చాను కాబట్టి అది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది, వాల్ట్ అడుగుతుంది. ఇక్కడ నేను అసలు ఇవ్వలేదు కదా, ఇక్కడ నేను అది ఇచ్చి దాంట్లో మెన్షన్ చేసి ఉంటే మీకు కనెక్ట్ అవుతుంది. మీరు కమాండ్ లైన్ లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే సార్, అది ఒకసారి నేను చూస్తాను. విజయ్. హాయ్ శివ. హాయ్. స్మాల్ రిక్వెస్ట్ శివ, ఈ రోజు రికార్డింగ్ కొంచెం క్విక్ గా అప్డేట్ చేస్తారు శివ, కొంచెం అది ఈ రోజు రికార్డింగ్, సో దట్ ఇది టాపిక్ న్యూ కదా, థియరిటికల్ పార్ట్ అది ఉంది, సో ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉంటుంది వెంటనే. యా, సో యూజువల్ ప్రాసెస్ మేబీ డైలీ 2 hours లోపల అయితే అవుతుంది కదా మోస్ట్లీ. కొన్నిసార్లు మధ్యాహ్నం సరే, ఈ రోజు అలా అవ్వకుండా చూస్తాం, మాక్సిమం ఈ రోజు 1 hour లోపల చేద్దాం. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. అమర్నాథ్ రెడ్డి. యా, హాయ్ శివ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. యా, ఇప్పుడు మనకి AWS కన్సోల్ నుంచి నేను సేమ్ ఒక నేమ్ తో డెవలప్స్ అనే నేమ్ తో EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ టెరాఫార్మ్ నుంచి సేమ్ నేమ్ ఇచ్చి క్రియేట్ చేసి తీసుకుంటారు. కొన్నిటికి ప్రాబ్లం లేదు, కొన్నిటికి ప్రాబ్లం ఉంటుంది. EC2 ఇన్స్టెన్సెస్ నేమ్ అనేది మీరు ఇవ్వచ్చు కదా, ఎన్నైనా ఇవ్వచ్చు, సేమ్ నేమ్ ఇవ్వచ్చు. కొన్ని రిసోర్సెస్ ఒకే నేమ్ తో ఎన్నిటినైనా యాక్సెప్ట్ చేస్తుంది, బట్ అక్కడ అది రిఫర్ చేసేది ఏంటంటే ఐడీస్. కొన్ని రిసోర్సెస్ లైక్ సెక్యూరిటీ గ్రూప్ ఒకే నేమ్ తో ఎన్నైనా యాక్సెప్ట్ చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెక్యూరిటీ గ్రూప్ నేమ్ కదా, ఇప్పుడు నేను దీన్ని ఇవ్వాలి అనుకుంటే ఇది యాక్సెప్ట్ చేయదు. సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ ఎగ్జిస్ట్, సో అది రిసోర్స్ ని బట్టి ఉంటుంది. దట్స్ నాట్ టెరాఫార్మ్. సో టెరాఫార్మ్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఆ సింటాక్స్ ని పుష్ చేయడమే, బట్ అల్టిమేట్ గా ఇక్కడ మనం రాసేది ప్రతిదీ వాలిడేషన్ ఎక్కడ జరుగుతుంది, టెరాఫార్మ్ లో కాదు వాలిడేషన్ జరిగేది, AWS లో జరుగుతుంది. రైట్. థ్యాంక్స్ సార్.
విశ్వ జెన్నీ గజ్జల్. సో హాయ్. కంపెనీలో జాయిన్ అయినప్పుడు టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. ఆ, ఆ, ఒకసారి వాళ్ళ రిపాజిటరీస్ని మనం క్లోన్ చేసుకున్నప్పుడు అది ఎలా కనెక్షన్ నాకు అర్థం కావట్లేదు. అది సేమ్ ఇప్పుడు చేసినట్టే చేస్తారా, లేకపోతే వాళ్ళు ఏదైనా లైసెన్స్ తీసుకోవడం అట్లా ఏమైనా ఉంటుందా? లైసెన్స్ తీసుకుంటే మీకేముంది, మీ ల్యాప్టాప్ లో మీకు ఇన్స్టాల్ అయిపోతుంది అది ఎనీహౌ. ఓకే. లైసెన్స్డ్ అయితే ఆ ఫైల్ మీకు ఇస్తారు, మీరు జస్ట్ ఆర్ మీ అడ్మినిస్ట్రేటర్ దాన్ని ఇన్స్టాల్ చేసి ఇస్తారు. ఓకే. జస్ట్ అంటే మీరు మిగతా సాఫ్ట్వేర్స్ ఎలా అయితే ఇన్స్టాల్ చేస్తున్నారో అలానే. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇన్స్టాలేషన్ గురించి పెద్ద వరీ అవ్వద్దు కంపెనీస్ లో, ఎందుకంటే అది మనం ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఫస్ట్ చేసే పని మీ ల్యాప్టాప్ ని మీకు రెడీ చేసి ఇవ్వడం. ఓకే. సో మనం ఏమి ఇన్స్టాలేషన్స్ అవేం చేయం, వాళ్ళే చేసిస్తారు. అది చేయడం అది పెద్ద పని కాదు, దాని గురించి మీరు ఎక్కువ worry అంటే అవ్వద్దు. వాళ్ళతో ఇంటిగ్రేట్ అవ్వడం ఎలా అని ఇన్స్టాలేషన్ ప్రాబ్లం కాదు. బట్ యాహ్! అది ఫస్ట్ మనకు ఒక టైం ఇస్తారు, ఆ టైం లోపల మీరు వెళ్ళి చూస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, ఎలా స్ట్రక్చర్ చేసి రాశారు. వాళ్ళు మీకు ఫస్ట్ చిన్న వర్క్ ఇస్తారు, సో దాన్ని మీరు అర్థం చేసుకొని చేయడం. అది డెవాప్స్ క్లౌడ్ కి సపరేట్ ఏం కాదు, యూజువల్ ప్రాసెస్. మీరు ఏ టెక్నాలజీలో అయినా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు మీకు ఫస్ట్ ఒక 1 మంత్ ఒక టైం ఇస్తారు కదా. మీరు ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకోండి, ఉన్న రిసోర్సెస్ ని అర్థం చేసుకోండి, డాక్యుమెంటేషన్ చదవండి, దాని తర్వాతనే కదా చేస్తాం స్లోగా. యాహ్! సో డోంట్ వరీ అబౌట్ దట్. ఓకే. యాహ్! థ్యాంక్ యూ సార్. Thank you. That's all for today's session. Have a nice day. See you tomorrow. Bye.